ఓకే, నేను మీకు గ్రూప్లో ఒక మన వెబ్ పేజ్ సంబంధించిన లింక్ పంపించాను మీకు నేను. ఓకే, మీ గ్రూప్లో ఈ విధంగా వస్తుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ వెబ్ పేజ్లో వచ్చేసరి చూడండి, ప్రాక్టీస్ లింక్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ ప్రాక్టీస్ లింక్స్ అనే ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఓకే, దీనిలో ఫస్ట్ బటన్ ఓపెన్ చేశారనుకోండి, ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేశారనుకోండి, 1 సెకండ్, ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు ప్రజెంట్ చేస్తాను, ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. ఓకే ఓకే చూడండి, ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది చూసారా? ఈ ఫస్ట్ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఒక డిక్షనరీ యాప్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ట్రై లాంగ్వేజ్ డిక్షనరీ అనమాట ఇది. ఓకే, ఇక్కడ మనకి జనరల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, హిందీ మాట్లాడడానికి ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడడానికి ఇబ్బంది వస్తుందంటే, మనకి తెలుగులో తెలిసిన పదాలు ఆ లాంగ్వేజ్లో మనకు వచ్చేస్తే ఆ లాంగ్వేజ్ కూడా మనం మాట్లాడచ్చు. తెలుగులో ఏవైతే పదాలు మనకు తెలుసో, మనం ఏవైతే మాట్లాడుతామో అవే పదాలు ఆ లాంగ్వేజ్లో మనకు తెలిస్తే ఆ లాంగ్వేజ్ మాట్లాడచ్చు మనం. సో అలా తెలుగు ద్వారా వేరే లాంగ్వేజ్ తెలుసుకోవడానికి కావాల్సిన డిక్షనరీస్ ఎక్కడ కూడా అవైలబుల్ లేవు. ఓకే, ఆన్లైన్లో ఉన్నాయి కానీ అవి అంత 100% ప్రాపర్గా లేవన్నమాట. దానికోసం ఏంటంటే నేను కంప్లీట్గా ఒక ట్రై లాంగ్వేజ్ డిక్షనరీ అనమాట. అంటే మీకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి ఇంగ్లీష్కి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ 3 లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కైనా కూడా మీరు పదాలు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక వర్డ్ ఓకే, దీన్ని ఒక ప్రింటెడ్ ఫార్మేట్లో కూడా మన దగ్గర బుక్ అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా దీనికి ఒక ప్రింటెడ్ ఫార్మేట్ చూడండి, అంటే ట్రై లాంగ్వేజ్ డిక్షనరీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ డిక్షనరీ కూడా అవైలబుల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే, గొప్పతనం అనే పదం తెలుగులో, అంటే మీ గొప్పతనం ఎంత చెప్పినా తక్కువ, ఇలా ఏదో మాట్లాడాలనుకుంటున్నారు మీరు. ఓకే, అలా గొప్పతనం అనే ఒక పదం తీసుకున్నారు తెలుగులో, దాన్ని హిందీలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మీకు. ఓకే, సో టైప్ చేయండి, టైప్ చేసి ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అది సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసి వెంటనే మీకు ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, దాంతోపాటు డెఫినేషన్ ఇస్తుంది. ఓకే, ఆ హిందీ వర్డ్ ప్రాపర్గా మీరు అనుకున్న వర్డ్ కదా, ఆ కాంటెక్స్ట్ సేమా కదా అనేది కూడా మీరు ఆ డెఫినేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ హిందీ కూడా వస్తుందన్నమాట, సారీ ఇంగ్లీష్ కూడా వస్తుందన్నమాట. మహాన్ అంటే ఓకే, మహానత అంటే గొప్పతనం, మహాన్ అంటే గొప్ప ఆయన. ఓకే, మేరా భారత్ మహాన్ అంటాం, అంటే అర్థం ఏంటి, నా దేశం గొప్పది అని చెప్పి అర్థం అనమాట. మేరా భారత్ మహాన్ అంటే నా భారతదేశం గొప్పది అని చెప్పడానికి మహానత అంటే గొప్పతనం, గ్రేట్నెస్. ఇలా ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజెస్లో కంప్లీట్గా మీకు ఈ విధంగా డిక్షనరీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో డెఫినేషన్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు అనమాట. కిసి వ్యక్తి యార్ వస్తుకే గుణ్, స్థితి యా మహత్వ కా ఊంచా స్తర్ అంటే ఇక్కడ డెఫినేషన్స్ చూస్తూ కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, కిసి వ్యక్తి అంటే ఏదైనా ఒక వ్యక్తి, యా వస్తు అంటే వస్తువు. ఓకే, వస్తువు అంటే వస్తువు. కే గుణ్ అంటే గుణం. ఓకే, స్థితి అంటే దాని యొక్క పరిస్థితి, స్థితి. ఓకే, యా మహత్వ అంటే మహత్వ అన్న కూడా గొప్పతనం. ఓకే, మహత్వ. ఓకే, కా ఊంచా అంటే ఎత్తైనా అని అర్థం అనమాట. ఎత్తైనా లేదా గొప్ప, అన్నిటికంటే ఎక్కువ. ఓకే, ఊంచా స్తర్ అంటే అర్థం ఏంటంటే, స్తర్ అంటే స్థాయిని మనం స్తర్ అంటాం అనమాట. ఊంచా స్తర్ అంటే ఇంకా అన్నిటికంటే మేలైన స్థితిని మనం చెప్పేటప్పుడు ఈ మహానత అనే పదాన్ని ఉపయోగిస్తామని చెప్పి హిందీ డెఫినేషన్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో అలాగే దానికి సంబంధించిన సినోనిమ్స్ కూడా వస్తాయన్నమాట. శ్రేష్టత, ఉత్కృష్టత, అలాగే మహానత, అలాగే గరిమ, ఇలా మహత్వ, ఇలాంటి దానికి సంబంధించిన సినోనిమ్స్ కూడా వస్తాయన్నమాట. అలాగే ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, తెలుసుకోవాలనుకున్నా కూడా. అలాగే దానికి సంబంధించిన వ్యతిరేక పదాలు, ఓకే, అవి చూసినట్టయితే చూడండి, తుచ్చత. ఓకే, తుచ్చత. ఓకే, మామూలీ పన్ అంటే చాలా సాధారణం, గొప్పదేం కాదు, నార్మల్ అని చెప్పడానికి మామూలీ పన్ అంటాం మనం. అలాగే హీనత అంటే తక్కువ. సో ఇలా మనకి ఒక వర్డ్ మీద మీరు జస్ట్ ఓన్లీ మీనింగ్ తెలుసుకోవడం కాకుండా దానిపైన కంప్లీట్ రీసెర్చ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తూ నేను ఇది డెవలప్ చేశాను. ఓకే, ఎనీ వర్డ్ మీరు టైప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు మీనింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట. చక్కగా మీరు హోంవర్క్ చేసేటప్పుడు కానీ, మీరు ఏదైనా ఓన్గా మీరు
ట్రై చేసేటప్పుడు కానీ, ట్రాన్స్లేషన్స్ ట్రై చేసేటప్పుడు కానీ, సో మీకు ఎటువంటి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఈ డిక్షనరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, ఇది మన ఫస్ట్ టూల్, ద బెస్ట్ టూల్. ఓకే, అలాగే మీలో చాలామందికి హిందీ చదవడం మర్చిపోయారు మీరు యాక్చువల్గా. ఓకే, ఎప్పుడో 10th ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు, మళ్ళీ చదవడం మర్చిపోయాం మనకి ఇప్పుడు ఈ అవసరం లేకపోవడం వల్ల. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఆ నెక్స్ట్ బటన్ వచ్చేసరికి హిందీ చదవడం నేర్చుకోండి అనే బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు చక్కగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు ఫ్రమ్ ద బిగినర్ లెవెల్ నుండి, ఓకే, అక్షరాలు ఒక 1 by 1 నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ మొదటి నుంచి ప్రారంభించండి అనే బటన్ పైన క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా 1 second చూడండి, క్లిక్ చేయగానే ఈ విధంగా తెలుగు అక్షరాలు, వాటికి హిందీ అక్షరాలు, దాని ప్రొనౌన్సియేషన్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇలా కంప్లీట్గా మీకు ఒక 10 లెటర్స్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ 10 లెటర్స్ ఇస్తుంది. ఈ 10 లెటర్స్ని మీరు బాగా ఐడెంటిఫై చేయగలుగుతాం అనుకున్నప్పుడు మీకు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఒక క్విజ్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు మీరుగా, ఓకే, ఇక్కడ క్విజ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు క్విజ్ వస్తుంది. ఇక్కడ 1 to 10 క్వశ్చన్స్ వస్తాయి స్టార్టింగ్లో. ఇక్కడ మీరు ఆ లెటర్ని రికగ్నైజ్ చేసి ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీరు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటూ, అలాగే మీకు ఒక 95% కంటే ఎక్కువ వస్తేనే నెక్స్ట్ 10 words మీకు నేర్పిస్తుంది. లేకపోతే అవే వర్డ్స్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుంది మీతో. అర్థమైందా మీకు? అవే లెటర్స్ని మళ్ళీ మీరు మీతో ప్రాక్టీస్ చేసి తప్ప ముందుకు తీసుకెళ్ళదు అనమాట. మీకు 95% కంటే ఎక్కువ స్కోర్ చేస్తేనే మీరు ముందుకు వెళ్తారు. ఓకే, అలా మీరు టెస్ట్ కండక్ట్ చేస్తూ మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు అనమాట. ఓకే, అదే ఆల్రెడీ మీరు కొన్ని లెటర్స్ నేర్చుకున్నారు. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఎన్ని లెటర్స్ అయితే నేర్చుకున్నారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక 100 థింగ్స్ మనం నేర్చుకున్నాం అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, గ్ అని ఉంది. గ్ అంటే ఇది అనమాట. ఓకే, గాకి చిన్న డాట్ ఉంటుంది క్రింద, దాన్ని గ్ అని చదువుతాం. అలాగే ఖా, ఓకే, కమ్, ఖూ, ఓకే, ఖ. ఇలా మీరు అక్కడ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీరు ఎంతైతే నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ రేంజ్లో ఉన్న లెటర్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటుంది. మీరు క్విజ్ అటెంప్ట్ చేస్తారు. అక్కడ ఆ క్విజ్లో మీరు 95% కంటే ఎక్కువ స్కోర్ చేస్తే మిమ్మల్ని నెక్స్ట్ ప్రమోట్ చేసి మళ్ళీ ఇంకొక కొత్త పదాలు ఇంకొక 10 ఇస్తూ ఉంటుంది అనమాట. అలా మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ హిందీ చదవడం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ టూల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ టూల్ వస్తే చూడండి, వొకాబులరీ ప్రాక్టీస్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మీకు సేమ్ అలాగే మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది మీరు ఫ్రమ్ ద బిగినర్ లెవెల్ నుంచి కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మొదటి నుంచి ప్రారంభించడం క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ హిందీ వర్డ్స్ వస్తాయన్నమాట. చూడండి, నిన్న మనం నేర్చుకున్నాం కదా, నేను అంటే మే అని, నీవు అంటే తుమ్ అని, అదే నీవు అని చిన్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు తూ అని, మీరు అంటే ఆప్ అని, ఇలా ఒక 10 words ఇస్తుంది అనమాట. ఈ 10 words మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఓకే నాకు గుర్తున్నాయి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, క్విజ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, క్విజ్ స్టార్ట్ చేసి ఆ క్విజ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఒక భాష రావాలి అంటే ఒక భాష అంటే మినిమం మనం ఏ లాంగ్వేజ్ అని కదా, హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏదైనా లాంగ్వేజ్ అయ్యి ఉండొచ్చు. ఒక లాంగ్వేజ్ మినిమం మనం బేసిక్గా మేనేజ్ చేయాలి. ఫ్లూయెంట్గా మాట్లాడడం లేదా ప్రసంగాలు ఇవ్వడం కాకుండా జస్ట్ మినిమం డే టు డే లైఫ్లో మనం మేనేజ్ చేయాలి. ఒక లాంగ్వేజ్ అనుకుంటే 2500 to 3000 words తెలిసి ఉండాలి మనకి. ఆ లాంగ్వేజ్లో కనీసం మన డే టు డే లైఫ్లో యూజ్ చేసే 2500 to 3000 words తెలిస్తే మనం మ్యాక్స్ ఆ లాంగ్వేజ్ మినిమం మేనేజ్ చేసేయచ్చు అనమాట. హ్యాపీగా మేనేజ్ చేసేయచ్చు ఇబ్బంది లేకుండా. సో అలా ఇక్కడ ఏంటంటే మీరు రోజువారీ ఉపయోగించే నియర్లీ ఒక 3000 words నేను ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, 3000 words ఇవ్వడం జరిగింది. దానిలో ఆల్రెడీ మీరు కొన్ని నేర్చుకుని ఉంటే కనుక ఏం చేస్తారు, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1500 అని ఎంటర్ చేస్తాను. ఓకే, క్లిక్ చేయగానే ఆ 1500లో ఆప్షన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఓకే, మధ్య అని చెప్పాలంటే బీచ్ అంటాం. బీచ్ అంటే మధ్య. నిప్పు అంటే ఆగ్. ఆలోచన అంటే సోచ్. అరటి అంటే బనానా. కేలా. ఓకే, జాబ్ ఉద్యోగం. రోజ్గార్. ఓకే, అలాగే నైపుణ్యం స్కిల్, కౌశల్. ఓకే, ఉంటారు విల్ బీ అని చెప్పాలనుకున్నప్పుడు హోంగే లేదా హోంగి. ఆగు ఎవరినైనా ఆగమని చెప్పాలి. స్టాప్ ఆర్ వెయిట్ అని చెప్పాలనుకున్నప్పుడు రుకో.
ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఇచ్చాను అనమాట, అందరికీ ఈజీగా ఉంటుంది. ఓకే, ప్రభావం చూపుట, ప్రభావ్ డాల్నా, ప్రభావ్ డాల్నా, శాంతి, శాంతి. ఓకే, వినయం, వినయం, వినమ్రత, వినమ్రత అంటే వినయం. ఓకే, నెక్స్ట్ నది, నది, రివర్, నది. ఓకే, నీవు, తూ, లేదా, యా. ముష్కిల్ అంటే కష్టం, యాక్చువల్గా అయితే ముష్కిల్ అని వచ్చింది, కష్టం అని రావాలి యాక్చువల్గా, ముష్కిల్. ఓకే, తెలుగు వర్డ్ ప్రాపర్గా లేదు, అది నేను కరెక్ట్ చేస్తాను. ఓకే, మందుల దుకాణం, మందుల దుకాణం, ఫార్మసీ. ఓకే, ఫార్మసీ. దవాకి దుకాణ్, దవా అంటే మందు అనమాట, దుకాణ్ అంటే షాప్. వ్యాపారి, బిజినెస్ మ్యాన్, వ్యాపారి. ఓకే, ముందు, బిఫోర్, పెహ్లే. ఆలస్యం వరకు అంటే లేట్, లేట్, లేట్ అంటే దేర్ తక్ అంటాం అనమాట, దేర్ తక్. జన్మదినం, బర్త్డే, జన్మదిన్. సో ఇలా మీరు చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు 95% కంటే ఎక్కువ వస్తేనే మీరు ముందుకు వెళ్తారు. లేదనుకుంటే ఒకవేళ 95 కంటే కూడా తక్కువ వస్తుంది అనుకోండి మీకు మార్క్స్, అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మీరు 1500 వర్డ్స్ నేర్చుకున్నారని ఎంటర్ చేశారు, కానీ మీకు అంత ఆ 20 క్వశ్చన్స్లో మీరు అంతకు స్కోర్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తుంటే మిమ్మల్ని కాలిక్యులేట్ చేసి మళ్ళీ డిగ్రేడ్ చేస్తూ ఉంటుంది అనమాట, క్రిందకి ఇచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ 1200కో లేకపోతే 1000 అలా తగ్గించేస్తూ ఉంటుంది, మీ నెంబర్ని తగ్గించేస్తూ ఉంటుంది అనమాట. తగ్గించి అక్కడి నుంచి మీకు మళ్ళీ మీరు నేర్చుకుంటూ ఉంటారనమాట. ఓకే, సో అలా మీరు సెంటెన్సెస్ నేర్చుకోవాలనుకున్నప్పుడు సెంటెన్సెస్ నేర్చుకోవచ్చు. ఇక్కడ సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా, సెంటెన్సెస్. అలాగే మీ క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో, ఈ క్లాస్ నోట్స్ డిజిటల్ ఫార్మేట్లో నేను కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లాస్ నోట్స్ పైన క్లిక్ చేస్తే చక్కగా మీ నోట్స్ అంతా ఓపెన్ అవుతుంది. మీరు ఈ నోట్స్ అంతా చక్కగా చూస్తూ నేర్చుకోవచ్చు. ఓకే, మన ఫోన్స్ ఎప్పుడు మన దగ్గరే ఉంటున్నాయి, ఇంటర్నెట్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇవి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడున్నా కూడా మీ ప్రాక్టీస్ అనేది ఆగదు. ఓకే, మీరు క్లాస్లో ఉన్న 2 అవర్సే కాకుండా ఇంకా ఫర్దర్గా మీ దగ్గర టైం ఉన్నట్టయితే ఆ టైంలో మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన ఈచ్ అండ్ ఒక ఎన్వైరన్మెంట్ మేము క్రియేట్ చేసి రెడీగా ఉంచామన్నమాట. కాబట్టి ఇంకా మీరు నేర్చుకోవడం అనేది ఇంకా మీ చేతిలో ఉంది, మీరు ఎంత బాగా నేర్చుకోగలుగుతారు అనేది. ఓకే, సో అలాగే హిందీలో నెంబర్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు నెంబర్స్ సంబంధించిన టూల్ ఉంటుంది. ఇక్కడ మీరు చక్కగా నెంబర్స్ నేర్చుకోవచ్చు అనమాట. నెంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిందే. జస్ట్ మీరు ఒక నెంబర్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ నెంబర్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది దాని ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కూడా మీకు వచ్చేస్తుంది అక్కడ. సో దట్ మీరు నెంబర్స్ చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో కొన్ని నెంబర్స్ మీరు నేర్చుకున్న తర్వాత మీరు గెస్ చేసి దాని తర్వాత మీకు ఆ వర్డ్ రివీల్ చేసుకోవాలనుకున్నప్పుడు దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వర్డ్ రివీల్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? సో ఆ విధంగా. లేదనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు నెంబర్ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు 1250 అని ఎంటర్ చేశాను అనుకోండి, 1250. ఓకే, సో ఈ విధంగా మీరు ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తుంటే కూడా ఆటోమేటిక్గా అక్కడ హిందీ ఫార్మేట్ వచ్చేస్తుంది అనమాట మీకు, దాన్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది. ఓకే, క్లియరా? ఓకే, 2025, 2025. ఓకే, సో ఈ విధంగా మీరు చక్కగా నెంబర్స్ నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలానే మీకు టైం చెప్పడం నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు చక్కగా ఇక్కడ టైం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఎలా చెప్తాం? ఓకే, టైం ఇక్కడ అడ్జస్ట్ చేస్తారు, ఇది అవర్స్, ఇది మినిట్స్ అనమాట. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. చేస్తూ ఇప్పుడు ఈ టైంని అంటే 3 గంటల 26 నిమిషాలు దీన్ని ఎలా చెప్పాలి? ఓకే, ఆ టైం చూసినట్టయితే ఇక్కడ మనకి 3 బజ్కర్, 3 అంటే 3, బజ్కర్ అంటే 3 కొట్టి అని అర్థం అనమాట. 3 బజ్కర్ 26 మినిట్ అంటే 3 గంటల 26 నిమిషాలు. ఇలా మీరు చక్కగా టైం నేర్చుకోవడానికి కావాల్సిన టూల్ ఇది. ఓకే, సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఏదైతే ఇంపార్టెంట్ అవన్నీ కూడా మేము ఇక్కడ అరేంజ్ చేసి పెడుతూ వచ్చాం. అలాగే మీరు రికార్డ్ చేసిన క్లాసెస్ని చూడాలనుకున్నా కూడా 1 సెకండ్, యాక్చువల్లీ ఇక్కడ లేదు, ఇక్కడ మీకు ఇచ్చిన ఏదైతే 1 సెకండ్ మీ గ్రూప్లో ఇచ్చిన వెబ్ పేజ్లో అయితే డైరెక్ట్గా అప్డేట్ అయి ఉంది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొబైల్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ క్లాస్ 1 అని చెప్పేసి చూసారా, రికార్డెడ్ వీడియోస్లో క్లాస్ 1 అని ఉంది. ఇక్కడ నుండి మళ్ళీ మనకి ఈరోజు చెప్పిన క్లాస్ 2 అవుతుంది. అలా క్లాస్ 3, క్లాస్ 4 అని చెప్పేసి ఇలా బటన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట కంటిన్యూస్గా. ఓకే, మీరు ఇప్పుడు నిన్నటి లెసన్ చూడాలనుకున్నప్పుడు క్లాస్ 1 పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా నిన్నటి లెసన్ ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఇలా నేను మీకు చెప్పిన ప్రతి క్లాస్ కూడా రికార్డ్ అయి ఉంటుంది రెడీగా. సో చక్కగా మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ నేర్చుకోవచ్చు. ఓకే, ఎస్. ఓకే, ఇది బేసిక్ ఇన్స్ట్రక్షన్స్, ఎలా మేము ఇచ్చిన ఈ టూల్స్ కానీ ఇవన్నీ ఎలా యూజ్ చేసుకోవాలనేది, ఓకే, యాక్సెస్ చేయాలనేది. ఓకే,
ఏమైనా డౌట్ వచ్చినా కూడా టెక్నికల్గా మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు గ్రూప్లో అడ్మిన్ నెంబర్స్ మావే ఉంటాయి. ఓకే, సరే స్టార్ట్ చేద్దాం. నిన్న క్లాస్ వచ్చేసరికి లాస్ట్ క్లాస్ వచ్చేసరికి మనం ఏం డిస్కస్ చేసాం అంటే సర్వనామ్ అంటాం అనమాట. సర్వనామ్ అంటే ఏంటి అంటే నేను, నువ్వు, వాళ్ళు, వీళ్ళు, అతను, ఇతను, ఆమె, ఈమె ఇలా ఏవైతే అంటే ఇంగ్లీష్లో ఐ, యు, వి, షీ, ఓకే, హీ, దే వీటన్నిటిని ఏమంటాం మనం ప్రొనౌన్స్ అంటాం. అలాంటి ప్రొనౌన్స్ హిందీలో మే అనే ప్రొనౌన్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, మే అనే ప్రొనౌన్ గురించి డిస్కస్ చేసాం మనం. అలాగే తుమ్ అనే ప్రొనౌన్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, మే వచ్చినప్పుడు ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ హూ వస్తుంది. ఇంగ్లీష్లో అయితే ఐ యామ్ వస్తుందో అలాగే హిందీలో మై హూ అంటే నేను ఉన్నాను. మై హూ నేను ఉన్నాను. దీంతో మనం మన ఇంట్రడక్షన్ బేసిక్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అది కూడా మనం నేర్చుకున్నాం. మై కృష్ణ హూ నేను కృష్ణ. ఓకే, ఎస్ ప్లీజ్ మై హూ ఎస్ ఎస్ ఎస్. ఓకే, మై కృష్ణ హూ నేను కృష్ణ. ఓకే, మై టీచర్ హూ నేను టీచర్ని. ఓకే, మై విశాఖపట్నం మే హూ నేను విశాఖపట్నంలో ఉన్నాను. మై విశాఖపట్నం సే హూ నేను విశాఖపట్నం నుండి. మై ఠీక్ హూ నేను బాగున్నాను. మై అచ్చా హూ నేను బాగున్నాను. ఇలా మనం మన బేసిక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మనం ఇవ్వడం నేర్చుకున్నాం నిన్న. ఓకే, అలాగే మార్నింగ్ మీరు 7 to 8 ప్రాక్టీస్ సెషన్లో, అలాగే ఈవినింగ్ 7 to 8 ప్రాక్టీస్ సెషన్లో, మార్నింగ్ 11 to 12 ప్రాక్టీస్ సెషన్లో అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. చక్కగా మీరు నేర్చుకున్నారు ఇవి బాగా. ఒకసారి ప్రాక్టీస్ చేశారు మళ్ళీ. వెల్డన్. నెక్స్ట్ తుమ్ అనే ఈ పదం మనం చూసినట్టయితే తుమ్ అంటే నీవు అని చెప్పుకున్నాం మనం. అంటే మన ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు మనం తుమ్ అనే పదాన్ని యూజ్ చేస్తామని యూ అని చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఇన్ఫార్మల్ కాదు, అలాగని చెప్పేసి మోర్ ఫార్మల్ కూడా కాదనమాట. అంటే మీడియం రెస్పెక్ట్ ఇచ్చే పీపుల్కి మనం తుమ్ అని యూజ్ చేస్తాం. అంటే మన కలీగ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇలా మనం మరీ ఎక్కువగా చనువుగా పిలవలేము. అలా అని చెప్పి వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి ఎక్కువ మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళకి మనం తుమ్ అనే పదం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఈ తుమ్ అనే సర్వనామ్ ప్రొనౌన్తో ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్, ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్ వచ్చేసరికి హో వస్తుందన్నమాట. ఇక్కడ హూ కానీ హో కానీ వీటిని ఏమంటాం మనం ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. వర్తమానకాలిక సహాయ క్రియాయే అంటాం హిందీలో అయితే. వర్తమానకాలిక సహాయ క్రియలు అంటే ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ అనమాట ఇవి. ఓకే, అంటే యామ్, ఈజ్, ఆర్ అని చెప్తాం ఇంగ్లీష్లో. అలాగే హిందీలో వచ్చేసరికి హో. ఓకే, అలాగే తూ అనే ఒక ప్రొనౌన్ నేర్చుకున్నాం మనం. తూ అంటే అర్థం ఏంటంటే నీవు అని, మనకంటే చిన్నవాళ్ళని చనువుగా పిలిచే వాళ్ళని మనం తూ అని పిలవచ్చు అని చెప్పుకున్నాం. ఈ తూ అనే ప్రొనౌన్తో హెల్పింగ్ వర్బ్ వచ్చేసరికి హే వస్తుంది అనమాట. హే అంటాం ఇది. ఓకే, తూ లడకా హై నువ్వు పిల్లవాడివి. ఓకే, తూ బచ్చా హై నువ్వు పిల్లవాడివి. ఓకే, తూ లడ్కీ హై తూ బచ్చీ హై ఇలా మనం యూజ్ చేస్తాం అనమాట. నువ్వు నౌకర్వి. తూ నౌకర్ హే తూ నౌకర్ హే అంటే నువ్వు నౌకర్వి. ఇలా పెద్ద నౌకర్ల కోసం కానీ పిల్లల కోసం కానీ ఎలా అయితే మనం ఎవరికైతే రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం పెద్దగా ఉండదో వాళ్ళకి తూ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆప్ వచ్చేసరికి మనకంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడడానికి ఆప్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం మనం. ఓకే, ఆప్ అధ్యాపక్ హై మీరు టీచర్. ఓకే, ఆప్ డాక్టర్ హై తమరు డాక్టర్. ఇలా ఎవరికైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళకి ఆప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇంగ్లీష్లో వచ్చేసరికి తుమ్ అన్న యూఏ ఉంటుంది, తూ అన్న యూఏ ఉంటుంది, ఆప్ అన్న కూడా యూనే ఉంటుంది. ఓకే, ఎవరైనా కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంగ్లీష్లో యూ అని పిలుస్తాం. కానీ ఇండియన్ లాంగ్వేజెస్లో తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ లాంగ్వేజెస్లో ఏంటి అంటే కంపల్సరీ మర్యాద అనేది ఇన్బిల్ట్ ఉంటుందన్నమాట. లాంగ్వేజ్లో ఇన్బిల్ట్ ఉంటుంది. అక్కడ కంపల్సరీ ఆ యూజ్ చేసే ప్రొనౌన్స్ని బేస్ చేసుకుని, ఓకే, హెల్పింగ్ వర్బ్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది మనం అక్కడ ఫ్లక్చువేట్ చేస్తూ చెప్తాం అనమాట యాక్చువల్గా. ఓకే, మనం ఇచ్చే రెస్పెక్ట్ అనేది మన మాటల్లోనే అర్థమైపోతుంది ఇండియన్ లాంగ్వేజెస్లో. కాబట్టి మనకి ఇక్కడ మన ఎదురుగా ఉన్న వ్యక్తిని మనం 3 విధాలుగా మనం పిలుస్తాం. మనకంటే బాగా చిన్నవాళ్ళైతే తూ అని, ఓకే, కొంత సమానమైన స్థాయి వాళ్ళైతే తుమ్మని, పెద్దవాళ్ళైతే ఆప్ అని. ఇంతవరకు క్లియర్. ఓకే, వెల్ డన్. నెక్స్ట్ ఈరోజు మనం కొత్తగా నేర్చుకోబోతున్న పదం ఏంటంటే హమ్ అనే వర్డ్ నేర్చుకుంటున్నాం. హమ్ అంటే అర్థం ఏంటంటే మేము అని అర్థం వస్తుంది. వి మేము. హమ్ ఖుష్ హై. ఓకే, హమ్ ఖుష్ హై అంటే మేము బాగున్నాము. ఓకే, చేయండి, టైప్ చేయండి. మేము ఇండియన్స్ చెప్పండి. మేము ఇండియన్స్ మనము ఇండియన్స్. మేము మనము ఈ రెండింటికి కూడా హమ్మే వస్తుందన్నమాట. ఓకే, చెప్పండి, టైప్ చేయండి. మేము ఇండియన్స్, హమ్
వెరీ గుడ్. హమ్ ఇండియన్స్ హై కంపల్సరీ యూజ్ చేయాలి సార్ శ్రీనివాస్ గారు, తిరుమల శ్రీనివాస్ గారు. హమ్ ఇండియన్స్ హై. ఓకే, మనం ఇండియన్స్, మేము ఇండియన్స్. ఓకే, వీఆర్ ఇండియన్స్ అని చెప్పాలనుకున్నప్పుడు హమ్ ఇండియన్స్ హై. ఓకే, వెల్ డన్. ఇక్కడ ఎవరో రాశారు చూడండి, హమ్ ఛాత్ర హై అని రాశారు. హమ్ ఛాత్ర హై. ప్రసాద్ ఎన్ సార్ రాశారు చూడండి, ఏమని హమ్ ఛాత్ర హై అని రాశారు. ఛాత్ర అంటే అర్థం ఏంటంటే విద్యార్థులు అనమాట, విద్యార్థులు. హమ్ హిందుస్థానీ హై. ఓకే, హమ్ ఇండియన్స్ హై. హమ్ భారతీయ హై, భారతీయ అని చెప్పొచ్చు, లేదా హిందుస్థానీ హై. హమ్ భారతీయ హై, భారతీయ అంటే మనం భారతీయులం అని చెప్పొచ్చు, లేదా హమ్ హిందుస్థానీ హై, మనం హిందుస్థానీలం. అలాగే హమ్ ఛాత్ర హై అని రాశారు ఎవరో. ఛాత్ర అంటే అర్థం ఏంటంటే స్టూడెంట్స్ అని అర్థం అనమాట. హమ్ ఛాత్ర హై అంటే మేము స్టూడెంట్స్, మనము స్టూడెంట్స్. ఇక్కడ హమ్ అనేది రెండు విధాలుగా మనకి తెలుగు అర్థాలు వస్తాయన్నమాట. అదేంటంటే మనం చూసినట్టయితే మేము అనే అర్థంలో మనం తీసుకోవచ్చు, లేదనుకుంటే మనము అనే అర్థంలో కూడా తీసుకోవచ్చు. మేము, మనము. అర్థమైందా? హమ్ అంటే మేము, లేదా మనము అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, మేము ఇండియన్స్, మనం ఇండియన్స్. ఓకే, హమ్ భారతవాసీ హై. వెల్డన్. మనం భారతవాసులం. ఓకే, వెల్డన్. సో ఇలా హమ్ అనే పదం యూజ్ చేసి మేము, మనము అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. సురేష్ బాబు గారు 1 సెకండ్ సార్, చెప్పండి. ఏదైనా డౌట్ ఉందా మీకు? ఏదైనా డౌట్ ఉందా సార్? సురేష్ బాబు గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, చూడండి, అంటే మీకు ఏ డౌట్ లేకపోతే మాత్రం ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి. ఎందుకంటే మీరు హ్యాండ్ రైజ్ చేశారంటే దాని అర్థం ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది, మీరు నన్ను పిలిచారని అర్థం అనమాట. ఓకే, నేను పిలిస్తే పలుకుతాను. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉందేమోనని. దానివల్ల క్లాస్ కొద్దిసేపు ఆగుతుంది అనమాట, డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి దయచేసి డౌట్ ఉంటేనే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే దయచేసి ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఓకేనా? ఓకే, చూడండి, హమ్ అంటే మేము లేదా మనము అనే అర్థంలో మనం తీసుకుంటామని చెప్పుకున్నాం. మేము, మనము. వెరీ గుడ్. చెప్పండి, మేము క్లాసులో ఉన్నాము. మేము క్లాసులో ఉన్నాం. చెప్పండి, మేము క్లాసులో ఉన్నాము. క్లాస్ పే అనకూడదండి, క్లాస్ మే అంటాం అనమాట. క్లాస్ మే లో ఉన్నాము అని చెప్పడానికి మే యూస్ చేస్తాము. మేము క్లాసులో ఉన్నాము అని చెప్పాలనుకున్నప్పుడు మే యూస్ చేస్తాం. మేము క్లాసులో ఉన్నాము. హమ్ క్లాస్ మే హై, క్లాసులో ఉన్నాం. హమ్ క్లాస్ సే అని ఇచ్చారు ఎవరు. అంటే సే అంటే అర్థం ఏంటి? క్లాసు నుండి అని అర్థం అనమాట. అర్థమైందా? క్లాసు నుండి అని అర్థం. క్లాసు నుండి అని చెప్పాం కదా మనం, ఏమంటాం? క్లాస్ మే హై. హమ్ మేము క్లాస్ మే హై, క్లాస్లో ఉన్నాం. మేము క్లాస్లో ఉన్నాం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వర్డ్ చూడండి, వెహ్. ఓకే, వెహ్. ఇది చూడడానికేమో చూడడానికి వాహా. ఏంటిది? వాహా. ఓకే, చూడడానికేమో వహ్ అని ఉంటుంది. ఓకే, పలికేటప్పుడు కూడా వహ్ అనే పలుకుతాం. కానీ హిందీ పీపుల్ ఏమంటారంటే దీన్ని వెహ్ అని పలుకుతూ ఉంటారు. ఓకే, వెహ్ అని పలుకుతూ ఉంటారు అన్నమాట. అంటే ఇక్కడ హా అనే పదం, హా అనే అక్షరానికి ముందు ఏదైనా ఒక కాన్సనెంట్ అంటే కా నుంచి హా వరకు ఉన్న వాటిని కాన్సనెంట్స్ అంటారనమాట. ఓకే, అలా కాన్సనెంట్స్ ఏమైనా ఎటువంటి దీర్ఘాలు లేకుండా ఉన్నట్టయితే వాటిని వా ఉంటే వే అని, బా ఉంటే బే అని, ఇలా ఏకారం యాడ్ చేసి చెప్తూ ఉంటారనమాట. ఏకారం యాడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు బాహా ఉందనుకోండి, బాహ్ అని ఉందా, దీన్ని ఎలా పలుకుతారు? బెహ్ అని పలుకుతారు అనమాట. బెహనా అంటే ప్రవహించడం, ఫ్లో అవ్వడం అనమాట. అలాగే బహన్ అని ఉందనుకోండి, బాహానా, బహన్. కానీ చెప్పేటప్పుడు బెహన్ అంటారు అన్నమాట. బెహన్ అంటే ఏంటి? సోదరి, సిస్టర్ అనమాట. సిస్టర్ని మనం బెహన్ అంటాం. సో ఇలా చూడడానికేమో ఇక్కడ వాంగ్ ఉంది, కాకపోతే దీన్ని పలికేటప్పుడు ఎలా పలుకుతారు నేటివ్ హిందీ స్పీకర్స్? వెహ్ అని పలుకుతూ ఉంటారనమాట. ఓకేనా? సో అలా వెహ్ అంటే అర్థం ఏంటి? 3 అర్థాలు వస్తాయి. అతడు అనే అర్థం, ఆమె అనే అర్థం, అది అనే అర్థం వస్తాయి. 3 అర్థాలు వస్తాయి అనమాట. వెహ్ అంటే అతడు, ఆమె, అది. ఓకే, చెప్పండి. ఆమె దేవసేన. చెప్పండి. వెరీ గుడ్. వహ్ దేవసేన హై. ఓకే, వహ్ వచ్చినప్పుడు చూడండి, ఉన్నది అని చెప్పడానికి డాట్ లేని హై వస్తుంది అనమాట. దీన్ని లైట్గా పలకాలి. ఓకే, సో వహ్
దేవసేన హై, ఈ ఆమె దేవసేన. ఎందుకంటే ఆమె అని ఎందుకన్నాం మనం, మనకి ఇక్కడ చూస్తే దూరంగా ఉంది, ఓకే, మనకు దూరంగా ఉంది. ఓకే, వహ్ దేవసేన హై, ఆమె దేవసేన. ఓకే, వహ్ యాక్ట్రెస్ హై, ఆమె యాక్ట్రెస్. ఓకే, వహ్ అచ్చి హై, ఆమె బాగుంది. ఇలా ఏదైనా కూడా మనం దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఒక వస్తువు గురించి మాట్లాడేటప్పుడు అతడు, ఆమె, అది అనే అర్థంలో దూరంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు బ్రాకెట్లు ఇచ్చాం చూడండి, ఇక్కడ దూరం అని ఇచ్చాం. దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఒక వస్తువు గురించి మాట్లాడేటప్పుడు ఓకే, వహ్ ఖిలౌనా హై, ఖిలౌనా అంటే బొమ్మ అనమాట. ఓ ఖిలౌనా హై, అది బొమ్మ, అది బొమ్మ. ఓకే, అది బొమ్మ. సో ఇలా మనం దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఒక వస్తువు గురించి మనం మాట్లాడేటప్పుడు ఓకే, మాట్లాడేటప్పుడు వహ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, వహ్ అచ్చా హై, వహ్ అచ్చా హై. ఓకే, వహ్ అచ్చీ హై. డిఫరెన్స్ ఏంటి? వహ్ అచ్చా హై అంటే అర్థం ఏంటి, వహ్ అచ్చీ హై అంటే అర్థం ఏంటి? ఓకే, వహ్ అచ్చా హై, వహ్ అచ్చీ హై. వహ్ అచ్చా హై అంటే చూడండి, అచ్చ నేను చెప్పుకున్నాం మనం యాక్చువల్గా. ఎప్పుడైతే సారీ ఓకే, అచ్చా మీరు ఎప్పుడైతే అచ్చా అన్నారో ఇది ఎవరి కోసం మాట్లాడినట్టు, పురుషుడి కోసం మాట్లాడినట్టు. అదే మీరు ఎప్పుడైతే అచ్చి అన్నారో మీరు ఎవరి కోసం మాట్లాడినట్టు, స్త్రీ కోసం మాట్లాడినట్టు. ఓకే, మీరు ఒకవేళ వహ్ అని చెప్పి ఓకే హై అని చెప్పి ఈ మధ్యలో అచ్చా పెట్టారనుకోండి, దాని అర్థం ఏంటంటే అతను బాగున్నాడు అని. అదే మీరు ఎప్పుడైతే అచ్చి పెట్టారనుకోండి మధ్యలో, దీని అర్థం ఏంటి, ఆమె బాగుంది అని. వహ్ అచ్చీ హై, ఆమె బాగుంది. వహ్ అచ్చా హై, అతను బాగున్నాడు. ఇక్కడ వహ్ అంటే అతడు అనే అర్థం వస్తుంది, ఆమె అనే అర్థం వస్తుంది, అది అనే అర్థం వస్తుంది. 3 అర్థాలు వస్తాయి. కాకపోతే ఈ అచ్చా అచ్చి అనేవి ఏవైతే ఉన్నాయో ఇది డిసైడ్ చేస్తుంది ఈ సెంటెన్స్లో ఇక్కడ వహ్ అనేది అతడు అనే అర్థం వస్తుందా, ఆమె అనే అర్థం వస్తుందా, అది అనే అర్థం వస్తుందా అనేది ఈ అచ్చా లేదా అచ్చి డిసైడ్ చేస్తాయన్నమాట. అర్థమైందా మీకు? సో ఆ విధంగా వహ్ అచ్చా హై అని ఉంది ఇక్కడ యాక్చువల్గా ఎగ్జాంపుల్ సెంటెన్స్ మనం స్క్రీన్ మీద చూస్తే. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి, అతడు మంచివాడు అని అర్థం. అతను మంచివాడు, మంచిగా ఉన్నాడని. వహ్ గృహిణీ హై, వహ్ గృహిణీ హై. గృహిణి అంటే ఇక్కడ హోమ్ మేకర్, స్త్రీ. కాబట్టి వెంటనే మనం అక్కడ వహ్ అనేది ఏదైతే ఉందో అది దాని అర్థం ఏంటి, వహ్ అర్థం ఏంటంటే ఆమె అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. వహ్ గృహిణీ హై, వహ్ గృహిణీ హై, ఆమె గృహిణి, గృహిణి. ఓకే ఓకే, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. సో ఈ విధంగా మనం హమ్ అనే ఒక ప్రొనౌన్ నేర్చుకున్నాం, అలాగే వహ్ అనే ఒక ప్రొనౌన్ నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వహ్ ఫోన్ హై. వెరీ గుడ్. ఓకే, వహ్ ఫోన్ హై, అది ఫోను. వహ్ ఫోన్ హై, అది ఫోను. ఇక్కడ ఆబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అదే ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, కాబట్టి వహ్ అంటే ఇక్కడ ఏమర్థం వచ్చింది, అది అనే అర్థం వచ్చింది అనమాట. ఓకే, అదే దేవసేన ఉందనుకోండి, అక్కడ వహ్ అంటే ఇక్కడ ఏంటి, ఆమె అని అర్థం వస్తుంది. ఓకే, అదే అక్కడ ఎవరో వేరే పర్సన్ ఉన్నాడు, జంటు ఉన్నాడు, వహ్ అంటే అప్పుడు ఏమొస్తుంది, అతడు అనే అర్థం వస్తుంది. డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, వహ్ అంటే అతడా, ఆమె, అదా అని చెప్పేసి. ఓకే, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. ఓకే, ఆ విధంగా మై నేను, తుమ్ నువ్వు, తూ నువ్వు, ఆప్ తమరు, హమ్ మేము, వహ్ అతడు, ఆమె, అది. ఓకే, సరే ఇవన్నీ మాకు గుర్తుంటాయి అంటారా? గుర్తుంటాయి. ఎందుకు గుర్తుండు? ఎందుకంటే ఈ అతడు, ఆమె, అది, నేను, నువ్వు అనేవి తెలుగులో మనం రోజు మాట్లాడుతూనే ఉంటాం. మీరు ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏ భాష అయినా కూడా ఇవి రాని రోజు ఉండదన్నమాట. ఇవి లేకుండా మీరు మాట్లాడలేరు. కాబట్టి 100% మీకు గుర్తుండిపోతాయి అంతే. ఇంక వీటిలో ఏం స్పెషల్గా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అవేర్నెస్ అంతే. వహ్ అంటే ఏంటి, యహ్ అంటే ఏంటి, ఓకే, హమ్ అంటే ఏంటి, ఇలాంటి జస్ట్ మీకు అవేర్నెస్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గుర్తుండిపోతాయి. నెక్స్ట్ యహ్, యహ్ అంటే అర్థం ఏంటి, ఇతడు, ఈమె, ఇది అని అర్థం వస్తుంది. ఏంటిది అంటే దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఒక వస్తువు గురించి మాట్లాడేటప్పుడు యహ్ అనేది యూజ్ చేస్తామని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నాకు దగ్గరగా ఉంది ఫోన్, కాబట్టి నేను ఏమంటాను, యహ్ ఫోన్ హై అంటాను. ఓకే, లేదా నాకు దగ్గరగా ఉంది దేవసేన, ఇప్పుడు నేను ఏమంటాను, యహ్ దేవసేన హై, యహ్ దేవసేన హై, యహ్ ఫోన్ హై. ఓకే, యహ్ కితాబ్ హై, యహ్ కితాబ్ హై, ఇది పుస్తకం, ఇది పుస్తకం. ఓకే, సో ఇలా మనకు దగ్గరగా ఉన్న వస్తువులు, దగ్గరగా ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఇతడు, ఈమె, ఇది. ఓకే, ఇతడు, ఈమె, ఇది, అతడు
అని చెప్పడానికి యహ్ యూజ్ చేస్తాం. అతడు, ఆమె, అది అని దూరంగా ఉన్న వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వహ్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా మీకు? చాలా చాలా ఈజీ అనమాట. ఓకే. అయితే సార్ నేను నార్త్ ఇండియాలో ఉన్నాను సార్, నేను ఇక్కడ యాక్చువల్గా హిందీ పీపుల్ మాట్లాడుతున్నారు, వీళ్ళు ఓకే వహ్ అనకుండా ఇంకోటి ఏదో మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇది ఓ ఓ అంటున్నారు. ఈ ఓ అంటే ఏంటండి? ఓ ఓ అని యూజ్ చేస్తున్నారు. ఈ ఓ ఏంటి ఓకే అని అడిగినట్టయితే ఓ అంటే ఓ అన్నా కూడా ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు వహ్ అనమాట. నేను నిన్నే చెప్పాను మీకు. ఏమని చెప్పాను? హిందీ పీపుల్కి హా అనే పదం పలకడం సరిగా పలకరు వాళ్ళు. ఓకే, సో కొద్ది ఇబ్బందిగా ఫీల్ అవుతారు అన్నమాట. హా అనే పదాన్ని అస్తమానం పలకడం వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి ఏం చేస్తారంటే ఉర్దూ నుంచి ఈ ప్రొనౌన్ని రెంట్కి తెచ్చుకున్నారనమాట. ఓకే, ఇది ఉర్దూ, ఇది యాక్చువల్గా ఓ అనేది ఏంటనమాట ఉర్దూ అనమాట. ఈ ఉర్దూ నుంచి ఏం తెచ్చారు? వహకి ఈక్వలెంట్గా ఉండే ప్రొనౌన్ని ఓని తెచ్చుకున్నారనమాట. తెచ్చుకుని దీన్ని వాడడం మొదలుపెట్టారు. ఓకే, ఈ వహనే ఏమంటున్నారు? ఓ అంటున్నారు. ఇది ఎలా ఉంది? ఈజీగా ఉందిగా. ఓ ఓ ఆద్మీ అంటారు. ఓ ఆద్మీ, ఓ వాలా, ఓకే, ఓ ఫోన్, ఆ ఫోను. ఓకే, సో ఇలా ఓ లడక, ఆ పిల్లాడు, ఓకే, ఓ లడికి, ఆ పిల్ల. ఇలా మీరు ఓ అనే పదాన్ని వహకు బదులుగా యూజ్ చేయడం మనం చూస్తుంటాం. అర్థమైందా? ఓకే, సో అంతే, రెండు ఒకటే అనమాట. ఓ వహ్ రెండు ఒకటే. మీరు రెండిట్లో ఏం మాట్లాడినా ఇబ్బంది ఏమీ లేదు. కానీ రాసేటప్పుడు మాత్రం అంటే ప్యూర్ హిందీ ఏదైతే ఉందో, ప్యూర్ హిందీ అయితే వహ్నే చెప్తుందనమాట. ఈ ఓ అనేది హిందీ కాదు మొత్తానికి, అది ఉర్దూ అది. కాబట్టి మీకు పుస్తకాల్లో కానీ ఎక్కడ కూడా ఓ అనేది ఎక్కడ కనిపించదు, ఓన్లీ మాటల్లోనే కనిపిస్తుంది. వహ్ అనేది ప్రాపర్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, అలాగే యహ్ అంటున్నాం కదా మనం. యహ్, ఇది కూడా హా ఉంది ఇక్కడ, ఇది కూడా తిరిగి చావదు వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? దీన్ని కూడా ఏం చేశారు? ఏ చేశారు అన్నమాట. ఓకే, ఏ యహ్ని ఏం చేశారు? ఏ చేశారు అనమాట. ఏ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఏ లడికి, ఏ లడికి, ఓకే, ఏ లడికి, ఓకే, ఏ ఫోన్, ఈ ఫోన్, ఈ ఫోన్. ఇలా మనం చెప్పేటప్పుడు ఏ అని యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు అనమాట. యహకు బదులుగా ఏ అని యూజ్ చేసి మాట్లాడడం మనం వింటూ ఉంటాం. ఓకే ఓకే, వెల్ డన్. ఇంతవరకు అందరికీ క్లియర్ కదండి? క్లియర్ అయితే క్లియర్ అని టైప్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తే హనుమంతరావు గారు హ్యాండ్ రైజ్ చేస్తారు. అంటే డౌట్ ఉందండి? డౌట్ ఉందా మీకు? సార్ ఇప్పుడు ఏ అంటే అది ప్లూరల్ కాదా సార్? అవునండి, అదే అక్కడికి వస్తున్నాను. యాక్చువల్గా నెక్స్ట్ చెప్పబోతున్నాను. అంతేనా మీ డౌట్? అదేనా? అదే సార్. ఓకే, క్లియర్ అవుతుంది చూడండి. ఒక టూ మినిట్స్ టైం ఇవ్వండి, క్లియర్ అయిపోతుంది మీ డౌట్. ఓకే, ఇప్పటివరకు ఉన్న వాటి మీద అన్ని క్లియర్గా ఉన్నారు. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. ఓకే, మీకు నేను కన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటాను, మీరు ఇస్తూ ఉండండి. ఓకే, ఒకటండి యాక్చువల్గా ఏంటంటే, ఓకే, మీరు నా దగ్గర డౌట్స్ అడగట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే అది ఎలాంటి దాంతో ఈక్వల్ అంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ చేస్తుంటే ఓకే మన ప్రాబ్లం ఏంటో చెప్పకపోతే ఆయన మనకి ఎలాగైతే ట్రీట్మెంట్ చేయలేరో అలాగే నేను కూడా మీ ప్రాబ్లం ఏంటి, మీ డౌట్ ఏంటో చెప్పకపోతే నేను కూడా ప్రాపర్ సబ్జెక్ట్ మీకు ఇవ్వలేను అనమాట. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను తప్ప మీ డౌట్స్ క్లియర్ అవ్వవు. ఓకే, కాబట్టి మీరు డౌట్స్ అడుగుతూ ఉండాలి. ఓకే ఓకే, చూడండి. వహ్ అంటే ఏమనుకున్నాం మనం? అతడు, ఆమె, అది అని చెప్పుకున్నాం. యహ్ అంటే ఇతడు, ఈమె, ఇది అని చెప్పుకున్నాం. ఓకే, అతడు రామ్ టైప్ చేయండి. అతడు రామ్, అతడు రామ్. ఓకే, అతడు రామ్, వెరీ గుడ్. వహ్ రామ్ హై, వహ్, అతడు రామ్ హై, రామ్. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. వహ్ రామ్ హై, అతను రామ్. ఓకే, నేను కొద్దిగా జూమ్ చేస్తాను చూడండి, ఇంకా మీరు టైప్ చేసింది క్లియర్ కనిపించడం కోసం. ఓకే, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. వహ్ రామ్ హై, వహ్ రామ్ హై, అతను రామ్. ఓకే, ఆమె సీత, ఆమె సీత, వెరీ గుడ్. వహ్ సీత హై, వహ్ సీత హై, ఆమె సీత. వహ్ ఆమె, సీత హై, సీత. చెప్పండి. అది ఇల్లు, అది ఇల్లు, అది ఇల్లు, అది ఇల్లు. వెరీ గుడ్, వెరీ గుడ్. వహ్ ఘర్ హై, వహ్ అది ఘర్ హై, ఇల్లు. వహ్ ఘర్ హై, అది ఇల్లు. ఓకే, దట్స్ ఏ హౌస్. ఓకే, వహ్ ఘర్ హై, అది ఇల్లు. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. చెప్పండి. అతను రామ్ కాదు గోపాల్, అతను రామ్ కాదు గోపాల్ అని టైప్ చేయండి. అతడు రామ్ కాదు గోపాల్. వెరీ గుడ్. వహ్ రామ్ నహీ హై, గోపాల్ హై. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. వహ్ అతడు రామ్ నహీ హై, రామ్ కాదు, గోపాల్ హై, గోపాల్ హై, గోపాల్. వహ్ రామ్ నహీ హై, గోపాల్ హై. వహ్ రామ్ నహీ హై, గోపాల్ హై. వహ్ రామ్ నహీ హై, గోపాల్ హై. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. ఎస్, నిఖిల గారు చెప్పండి. 1 సెకండ్ మీకు కంట్రోల్ ఇస్తున్నాను నేను. ఓకే, చెప్పండి నిఖిల గారు. సార్ అక్కడ వహ్ రామ్ నహీ హై,
వహ మళ్ళీ యూజ్ చేయకూడదా సార్? వహ గోపాల్ హే ఎందుకంటే అని. అవసరం లేదు కదా. మనం తెలుగులో అంటామా అతడు రామ్ కాదు అతడు గోపాల్ అంటామా? అనం కదా. 2 సార్లు ఇంకా అతడు యూజ్ చేయం మనం తెలుగులో కదా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. అలాగే యూజ్ చేసిన తప్పేం లేదండి. యూజ్ చేయకూడదని యూజ్ చేయాలని ఏం రూల్ ఏం లేదు అక్కడ. ఓకే, మనం తెలుగులో రిపీట్ చేయాల్సిన ఇంకా అవసరం లేదు అక్కడ యాక్చువల్గా, అంతే కదా. సార్ ఎస్ మేడం, సారీ, చెప్పండి మేడం కవిత గారు. ఓకే, మైక్ ఒకసారి మళ్ళీ ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి. నేను ఆఫ్ చేశాను ఇక్కడ యాక్చువల్గా. ఎస్ చెప్పండి. వహ రామ్ నహి గోపాల్ హై అని చెప్పొచ్చా సార్? వహ్ రామ్ నహి గోపాల్ హై. ఓకే, చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, కాకపోతే వహ్ రామ్ నహి హై గోపాల్ హై. ఓకే, హీఈస్ నాట్ రామ్. ఓకే, హీఈస్ గోపాల్. అక్కడ చూసారా, హీఈస్ అనేది 2 సార్లు యూజ్ చేస్తున్నాం మనం. అలాగే ఓకే నెక్స్ట్ వే అంటే అర్థం ఏంటంటే వాళ్ళు. ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ నేను ఎమోజెస్ కూడా ఇచ్చాను చూడండి మీకు, అక్కడ రిప్రజెంట్ చేయడానికి, ప్రాపర్గా దాన్ని రిప్రజెంట్ చేయడానికి అక్కడ ఉన్న ప్రొనౌన్ని. సో ఓకే, ఇక్కడ ఇచ్చాను. వే అంటే వాళ్ళు అని అర్థం అనమాట. దూరంగా ఉన్న ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు, ఎక్కువ వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు మనం వే అని యూజ్ చేస్తాం అనమాట. వే అని యూజ్ చేస్తాం. అయితే హిందీ పీపుల్ ఏం చేస్తారంటే, ఓకే, ఈ ఓ అనే పదాన్ని ఓకే వహ్ సింగులర్కి యూజ్ చేసేస్తూ ఉంటారు. అలాగే ప్లూరల్కి కూడా కలిపి యూజ్ చేసేస్తూ ఉంటారు, ఓ యూజ్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఓలోగ్ అంటారు, ఓలోగ్. ఓకే, ఓలోగ్ అంటే వాళ్ళు అని అర్థం అనమాట. ఆ ప్రజలు వాళ్ళు అని అర్థం వస్తుంది. అలాగే ఓ బచ్చా. ఓకే, వహ బచ్చా కాస్త ఏమవుతుంది, ఓ బచ్చా అంటారు. ఆ పిల్లాడు. ఓకే, ఓలోగ్ వాళ్ళు. అంటే ఏదైనా కూడా ఈ వే అంటే వాళ్ళు కదా. ఈ వేకి ఓకే వహకి రెండిటికి కూడా ఏం యూజ్ చేస్తారు, ఆల్టర్నేటివ్గా ఓ యూజ్ చేస్తూ ఉంటారు. ఈజీగా ఉంది కదా ఇది. ఓకే, ఓ అనేది పలకడానికి చాలా ఈజీగా ఉంది వెహ్ కంటే కూడా. కాబట్టి ఈ రెండిటికి కూడా ఇదే యూజ్ చేస్తూ ఉంటారనమాట మీరు వినేటప్పుడు. ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు వింటుంటారు యాక్చువల్గా. ఓకే, ఓ ఆద్మీ, ఓ వాలా. ఓకే, ఏ వాలా. అలాగే ఏ అంటే ఏంటంటే వీళ్ళు ఇవి. దగ్గరగా ఉన్న ఎక్కువ మంది మనుషుల గురించి మనం మాట్లాడేటప్పుడు, ఎక్కువ వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు వీరు ఇవి అని చెప్పేటప్పుడు మనం ఏ అనేది యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? అంటే హిందీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంటే ఎక్కువ ప్లూరల్ గురించి చెప్తున్నట్టు అనమాట, వీళ్ళు ఇవి అని. కానీ వాడుక భాషలో ఈ ఏని దీనికి యూజ్ చేస్తారు. అదేవిధంగా ఈ యహ్ కూడా ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తూ ఉంటారనమాట. మాట్లాడేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ రాసేటప్పుడు హిందీ, ప్రాపర్ హిందీ మీరు మాట్లాడాలనుకున్నా కూడా వెహ్, యహ్, వే, ఏ ఇవే ఉన్నాయి తప్ప ఆ ఓ ఏ అనేవి లేవన్నమాట యాక్చువల్గా. ఓకేనా? అది హిందీ భాష కాదు. ఓకే, మీరు అంటారు యాక్చువల్గా సార్ హిందీ, ఉర్దూ, అరబిక్ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి కదండి అని అడుగుతారు. ఓకే, అయితే ఏమైందంటే యాక్చువల్గా హిందీకి వచ్చిన ప్రాబ్లం ఏమైపోయిందంటే హిందీలో కొన్ని పాటలు మనం వింటూ ఉంటే ఆ పాటలు అర్థం కావు. ఓకే, హిందీ పాటలు మనకు అర్థం కావు. ఓకే, ఎందుకు అర్థం కావు అంటే మ్యాక్స్ హిందీ పాటల్లో హిందీ పదాలు ఉండవు అనమాట. ప్యూర్ హిందీ పదాలు ఉండవు. ఏముంటాయంటే అక్కడ ప్రాస కలవడానికి ఏం చేస్తారంటే ఉర్దూ పదాలు యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఉర్దూ పదాలు యూజ్ చేస్తూ ఉంటారు, లేదా అరబిక్ పదాలు యూజ్ చేస్తూ ఉంటారు, ఫార్సీ లాంగ్వేజ్ పదాలు యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే పెర్షియన్ రాజులు కానీ, లేదా అరేబియా కంట్రీస్ నుంచి రాజులు కానీ, ఇలా చాలామంది ఏంటంటే ఈ నార్త్ ఇండియాని చాలా కాలం పరిపాలించారు వాళ్ళు వచ్చి. ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు పరిపాలించారు. దానివల్ల ఏమైందంటే అక్కడ ఆ లాంగ్వేజెస్లో ఉన్న పదాలు, చాలా పదాలు ఈరోజు హిందీలో మాట్లాడుతున్నారు. ఓకే, ఎలాగైతే సాంస్క్రిట్ నుంచి పదాలు హిందీలో వచ్చాయో అలాగే ఏంటంటే ఈ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజెస్ నుంచి కలిపి చాలా పదాలు హిందీలోకి వచ్చాయన్నమాట. కాబట్టి ఓకే, మీరు మీ దగ్గర బుక్స్ ఉన్నవాళ్ళు పేజ్ నెంబర్ 13 ఆర్ 14 తీసినట్టయితే అక్కడ అక్షరాలు ఉన్నాయి చూసారా, అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాల్లో డాట్ ఉన్న అక్షరాలు ఉంటాయి. ఓకే, హిందీ ఆల్ఫాబెట్లో క్రింద డాట్ ఉంటుంది చూడండి. పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. సారీ, పేజ్ నెంబర్ 15లో ఇక్కడ ఒక కొన్ని లెటర్స్ని సెపరేట్గా ఇచ్చాను నేను యాక్చువల్గా. ఇవి మోడర్న్ హిందీలో ఉంటాయన్నమాట. అంటే ఏన్షియంట్ హిందీలో ఉండవు ఇవి యాక్చువల్గా. అంటే ప్యూర్ హిందీలో అయితే ఉండవు. ఓకే, మోడర్న్ హిందీలో వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇవి ఈ కాక్ క్రింద డాట్ పెట్టాం, దాన్ని నొక్తా అంటారన్నమాట. ఓకే,
ఈ డాట్ ఉన్న ఈ అక్షరాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే వేరే వేరే లాంగ్వేజెస్లో నుంచి వచ్చిన హిందీ వాళ్ళు యూజ్ చేస్తున్న పదాలని పలకడానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ ప్రొనౌన్సియేషన్ తీసుకురావాలనుకున్నప్పుడు హిందీలో ఉన్న లెటర్స్ సరిపోవట్లేదు. అర్థమైందా? ఓకే, వక్త్ అంటారు. ఓకే, అది అరబిక్ పదం అనమాట. వక్త్, వక్త్ అంటే టైం అని అర్థం. ఓకే, దాన్ని అరబిక్ ఎలా ఉంటుందంటే లోపల నుంచి వస్తుంది భాష, దానికి సంబంధించిన ఆ సౌండ్స్ అన్నీ కూడా లోపల నుంచి వస్తాయి. చాలా ఖ ఘ అలా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఓకే, అలాంటి సౌండ్స్ని మనం చెప్పడానికి హిందీ లాంగ్వేజ్లో ఉన్న ఈ కా ఖా ఇవి సరిపోవట్లేదు అనమాట. అందు గురించి ఏం చేశారంటే ఎగ్జాక్ట్ మళ్ళీ ఎక్స్ట్రాగా ఈ నుక్తా యాడ్ చేసిన, డాట్ యాడ్ చేసిన పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి హిందీలో. ఓకే సార్, ఉమా గారు, ఉమా వెంకటేష్ గారు చెప్పండి సార్. 1 సెకండ్, మైక్ కంట్రోల్ ఇస్తున్నాను, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు నార్త్ ఇండియన్స్ ఏని ఓగా పిలుస్తారన్నారు కదా సార్? అవునండి, అవునవును. వహ్ని వేని ఓగా పిలుస్తూ ఉంటారు. అవును సార్. సార్, అది అంటే ప్రొఫెషనల్స్ కూడా అట్లే పిలుస్తారా సార్? అంటే అట్లనే మాట్లాడతారా సార్? అప్పుడు నార్మల్ పీపుల్ అట్లా మాట్లాడతారా? అంటే అది రూల్ ప్రకారం రాంగ్ అవుతుంది కదా సార్, మరి హిందీ లాంగ్వేజ్ ప్రకారం? మీకు ప్రొఫెషనల్స్ అలా మాట్లాడరండి. యాక్చువల్గా నేను నార్మల్ పీపుల్ గురించే మాట్లాడుతున్నాను. జస్ట్ డే టు డే కాన్వర్జేషన్స్లో ఓకే, ఇలిటరేట్ పీపుల్కి వీళ్ళకి మార్కెట్లో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఈ వహ్, ఈ హా అనేది నోరు తిరగదు యాక్చువల్గా. ఓకే, వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ వహ్కి బదులుగా ఓన్ యూజ్ చేయడం మొదలుపెట్టారనమాట. అలా మీకు జనరల్గా మీరు జనరల్ కాన్వర్జేషన్స్లో, డే టు డే లైఫ్లో కాన్వర్జేషన్స్లో ఈ వహ్కి బదులుగా ఓ యూజ్ చేస్తారు. కానీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఏమైనా స్పీచెస్ ఇచ్చేటప్పుడు అక్కడ మాత్రం కంపల్సరీ ఈ వహ్ యూజ్ చేస్తారన్నమాట. వహ్, వే, ఏ ఇవే యూజ్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఆ విధంగా మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను. వహ్, యహ్, వే, ఏ. ఓకే, వహ్ అనేది, యహ్ అనేది ఏంటి అంటే ఒక్కళ్ళ గురించి, సింగులర్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు వహ్ అంటే దూరంగా ఉన్న ఒక వ్యక్తి, ఒక వస్తువు గురించి మాట్లాడేటప్పుడు అతడు, ఆమె, అది. యహ్ అంటే ఇతడు, ఈమె, ఇది. ఓకే, అలాగే వే అంటే ఎక్కువ మంది గురించి మాట్లాడడం. వే అంటే ఎక్కువ మంది, వాళ్ళు, అవి. అలాగే ఏ అంటే వీళ్ళు, ఇవి, వీళ్ళు, ఇవి. ఓకే, ఈ రెండింటిని క్లబ్ చేస్తూ హిందీలో వాడుక భాషలో ఏం యూజ్ చేస్తారు? ఓ యూజ్ చేస్తారు. ఈ రెండిటికి ఏ యూజ్ చేస్తారు. ఓకే, ఎస్. నెక్స్ట్ ఏమైనా డౌట్ ఉందండి? చెప్పండి ప్రసాద్ గారు. సార్, ఇందులో రెస్పెక్ట్ కోసం ఎలా వాడాలండి? రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నా వెనక ఒక ఫోటో ఉందనుకుందాం. ఓకే, నా వెనక వాళ్ళ మీద ఒక ఫోటో ఉంది. దాంట్లో ఎవరో పెద్ద ఆయన ఉన్నారనమాట. ఓకే, దాంట్లో ఒక పెద్ద ఆయన ఎవరో ఉన్నారు. ఓకే, ఫోటోకి ఇలా అందంగా దండేసి ఉంది. ఓకే, ఎవరని అడిగారు మీరు. ఆయన ఎవరండి అని అడిగారు. అడిగితే నేను చెప్తాను వే ఆయన. చూసారా? అంటే నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను ఆయనకి. ఓకే, రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు వే, ఓకే, మేరే దాదాజీ హే, ఆయన మా తాతగారు అని చెప్పాలనుకున్నప్పుడు వే ఆయన, మేరే నా యొక్క, మేరే అదే మేరే ఎలా వచ్చిన తర్వాత చూద్దాం. ఓకే, దాదాజీ హే ఆయన మా తాతగారు. అక్కడ ఏం యూజ్ చేస్తున్నాను నేను? రెస్పెక్ట్ ఇస్తున్నాను, వే యూజ్ చేస్తున్నాను. అర్థమైందా మీకు? సో అలా రెస్పెక్ట్ లేదు. వహ్ అని చెప్పను నేను, ఎందుకంటే తాతగారు, ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నాను నేను. అందు గురించి ఏం చెప్తాను? వే అని చెప్తాను, ఆయన. ఓకే, అదే ఒకవేళ నా చేతిలో ఫోటో ఉందనుకోండి, ఈయన మా తాతగారు అని చెప్పాలనుకున్నప్పుడు ఓకే, దాదాజీ హే, ఏ మేరే దాదాజీ, ఈయన మా తాతగారు. అర్థమైందా? ధన్యవాదాలు. ఓకే, క్లియర్. ఈ విధంగా మనం చక్కగా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది ఈయన, వీరు, ఈయన. ఓకే, వారు, ఆయన. మనం తెలుగులో అంటాం వారు మా తాతగారు అంటాం. ఆయన మా తాతగారు, వారు మా తాతగారు. అలా వారు అని చెప్పాలనుకున్నప్పుడు ఏ, వీరు అని చెప్పాలనుకున్నప్పుడు ఏ, అలాగే అతను అని చెప్పాలనుకున్నప్పుడు వహ్. ఓకే, అతను అని చెప్పాలనుకున్నప్పుడు వహ్, ఇతడు అని చెప్పాలనుకున్నప్పుడు యహ్. ఇది మా అబ్బాయిని తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాను మీకు. ఓకే, యహ్ మేరా బేటా హై, ఇతను మా అబ్బాయి, అర్థమైందా? వే మేరా దాదాజీ హై, యహ్ మేరా బేటా హై. అదే మా అబ్బాయి దూరంగా ఉన్నాడు అనుకోండి, ఏం చెప్తాను? వహ్ మేరా బేటా హై. అతను లేదా అతడు
మా అబ్బాయి. అర్థమైందా? అంతే అంతే. ఎస్, వెల్ డన్. సో ఆ విధంగా మనం వీటిని ప్రొనౌన్స్ అంటారనమాట. ఈ ప్రొనౌన్స్ అన్నీ నేర్చుకున్నాం మనం. ఏంటవి అంటే మై నేను, తుమ్ నువ్వు, తూ నువ్వు చిన్నవాళ్ళకి, ఆప్ తమరు, ఓకే, హమ్ మేము లేదా మనము, ఓకే, వెహ్ అతడు ఆమె అది, యహ్ ఇతడు ఈమె ఇది, వే వారు లేదా అవి, ఏ వీరు ఇవి అని యూజ్ చేస్తాం. వీటికి హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి? ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ అంటే హూ ఎప్పుడు కూడా మైతోనే వస్తుంది అనమాట ఇది. ఓకే, మై గృహిణి హూ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. హో ఇది ఎప్పుడు కూడా తుమ్తో మాత్రమే వస్తుంది. తుమ్ టీక్ హో నువ్వు బాగున్నావు. హే హే ఇది ఎప్పుడు వస్తుందంటే ఓకే ఉన్నాడు ఉన్నది అనే అర్థంలో వస్తుంది. ఈజ్ అని చెప్తాం మనం జనరల్గా. ఓకే, ఇది వహ్ యహ్ తూ ఈ మూడిటితోనే వస్తుంది. ఓకే, వహ్ యహ్ తూ. వహ్ రామ్ హై అతను రామ్, ఓ సీత హై ఆమె సీత. ఓకే, వహ్ ఫోన్ హై అది ఫోను, యహ్ ఫోన్ హై ఇది ఫోను, యహ్ సీత హై ఈమె సీత. క్లియరా? సో ఇలా మనం చెప్పాలి. ఓకే, అలాగే హై డాట్ ఉన్న హై, డాట్ ఉన్న హై ఇది ఎలా యూజ్ చేస్తాం మనం? ఉన్నారు లేదా ఉన్నవి అనే అర్థంలో యూజ్ చేస్తాం. ఆప్ హై తమరు ఉన్నారు, హమ్ హై మేము ఉన్నాము మనం ఉన్నాము, ఏ హై వీళ్ళు ఉన్నారు, ఏ వే హై వాళ్ళు ఉన్నారు. క్లియర్ అండి? అంతే. చాలా 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 ఈజీ, చాలా ఈజీ. ఓకే, అలాగే చూడండి మనం అచ్చా అచ్చి వీటి గురించి మనం నేర్చుకున్నాం. అచ్చా అచ్చి. అలాగే ఠీక్ మే ఠీక్ హో, ఠీక్ అంటే బాగుండడం. అలాగే ఖుష్ అంటే ఆనందం, గృహిణి అంటే గృహిణి. ఓకే, అయితే ఇక్కడ చూడండి మనం తెలుగులో అరు అనే ఒక ఇది ఉంటుంది, అక్షరం ఉంటుంది. ఓకే, ఈ అరుని నేను ఎక్స్ట్రా ఒకటి పెట్టానండి, అంతేనా? అంతేనా? అంతే కదా? అంతే. ఏమో తెలుగు రాసి చాలా కాలం అవుతుంది కదా, మర్చిపోతున్నాం యాక్చువల్గా. ఓకే, అరు అరు ఉందనుకోండి, దీన్ని అరు అని చదువుతాం. ఓకే, ఈ అరుకారం దేనికని ఇస్తే కనుక గృహిణి అంటాం, ఇది గృహిణి అంటాం. కానీ హిందీలో ఈ అరుకారాన్ని ఓకే ఇలా ఇస్తాం కదా. ఓకే, దీన్ని వచ్చేసరికి ఎలా పలకాలంటే గ్రీ అని పలుకుతుంటారు అనమాట. గృహిణి అంటారు. చూసారు ఇక్కడ ఇంగ్లీష్లో ప్రాపర్గా ఉంది గృహిణి, గృహిణి. ఓకే, సో అలా చెప్తారనమాట గృహిణి. అలాగే ఇంకా కృపయా అంటాం, కృపయా, కృపయా, కృపయా. దీన్ని కృపయా అనుకుంటే ఏమంటాం అంటే కృపయా అంటారు అన్నమాట, కృపయా. ఓకే, యాత్రిక కృపయా ధ్యాన్ దీజియే అని చెప్పేసి ధ్యాన్ దే అని చెప్పి మనకి రైల్వే అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏముంటుంది? ఆవిడ కృపయా అంటుంది అనమాట, కృపయా, కృపయా ధ్యాన్ దే, కృపయా ధ్యాన్ దే. ఓకే, అలా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ మే అంటే నేను, మే అంటే నేను, సే అంటే నుండి మీకు తెలుసు ఆల్రెడీ. అలాగే నహి అంటే లేదు కాదు అని చెప్పొచ్చు అనమాట. మే ఖుష్ నహి హో నేను ఆనందంగా లేను. వహ్ గృహిణి నహి హై ఆమె గృహిణి కాదు. ఓకే, వెల్ డన్. ఇంతవరకు అందరు క్లియర్ కదండి? క్లియర్. ఉమా వెంకటేష్ గారు డౌట్ ఉందండి? అంటే ఇంతకుముందు రైజ్ చేసిన హ్యాండేనా? ఒకసారి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత మీ డౌట్ క్లియర్ అయిపోతే మీరు హ్యాండ్ డౌన్ చేసేస్తూ ఉండండి. ఓకే ఓకే, అనిల్ కుమార్ గారు, ఎస్ చెప్పండి సార్, చెప్పండి. మీకు డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేశారు. హలో సార్. ఇందాక మనం కాన్సనెంట్స్ ముందు హా వస్తే అది ఏ కారంతో పలుకుతామని చెప్పారు. లైక్ బాహన్ అన్నా సరే బెహన్ అంటాం, పహన్ అన్నా అని రాసినా సరే దాన్ని పెహన్ అంటాం. అంటే హా వచ్చినప్పుడు మాత్రమే, హా కాన్సనెంట్స్ తో వచ్చినప్పుడు మాత్రం అది ఏ కారంలోకి మారిపోద్ది. అంతే. అప్పుడు దహన్ అని రాస్తాం, దహన్ అని అయిపోద్ది అది. అంతే, రాసేటప్పుడు ఏమి ఇది బహన్, ఇది యాక్చువల్గా బాహన్న బహన్. కానీ ఇది ప్రొనౌన్సియేషన్లో బెహన్ అని పలుకుతారనమాట. హిందీ పీపుల్ అలా పలుకుతారు. ఓకే, కాబట్టి దాన్ని మనం చెప్పేటప్పుడు కూడా బెహన్ అని పలుకుతూ ఉంటాం అనమాట. అంటే అది హా వచ్చినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. అంతే సార్, అంతే. ఇప్పుడు పెహన్నా అంటే ధరించడం అనమాట. ఓకే, ఏదైనా ధరించడాన్ని పెహన్నా అంటాం. ఇది మామూలుగా అయితే పహన్నా, కానీ మనం ఎలా పలుకుతాం? పెహన్నా అంటాం అనమాట, పెహన్ అంటాం. ఓన్లీ హా వచ్చినప్పుడు మాత్రమే, హా వచ్చినప్పుడు మాత్రమే. అంతే సార్. అంటే 36 కాన్సనెంట్స్ అన్నిటికీ వర్తిస్తుంది. దేనికైనా వర్తిస్తుంది సార్, అంతే. ఎస్ సార్. నెక్స్ట్ నరసింహారావు గారు చెప్పండి. నరసింహారావు గారు డౌట్ ఉందా? ఎక్స్ప్లెయిన్ చెప్పండి సార్ ప్లీజ్, త్వరగా. కృపయా అంటే ఏంటి? కృపయా అంటే దయచేసి, దయచేసి. ఓకే, దయచేసి శ్రద్ధ పెట్టండి అంటే నేను చెప్పిన దానిపైన దయచేసి శ్రద్ధ పెట్టండి అని చెప్పే సందర్భంలో అక్కడ కృపయా అని మనకి రైల్వే అనౌన్స్మెంట్స్లో వినిపిస్తూ ఉంటుంది అనమాట, కృపయా. ఓకే ఓకే.
ఓకే, నెక్స్ట్. సో ఈ విధంగా ఆకారాంతంతో చూడండి. నెక్స్ట్ విశేషణాలు. విశేషణాలు అంటే ఏంటంటే యాడ్జెక్టివ్స్ అనమాట. యాడ్జెక్టివ్స్ అంటాం మనం ఇంగ్లీష్లో, యాడ్జెక్టివ్స్ అంటాం, తెలుగులో విశేషణాలు అంటాం. యాడ్జెక్టివ్ అంటే ఏంటి జనరల్గా అంటే ఏదైనా ఒక థింగ్ లేదా ఒక పర్సన్ని డిస్క్రైబ్ చేస్తాను అనమాట. ఓకే, ఓకే, దేవసేన మంచిగా ఉంది, అచ్చీ హై. అలాగే అందంగా ఉంది, పొడవుగా ఉంది, పొట్టిగా ఉంది. ఇలా ఒక మనిషి గురించి మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, ఓకే, డైరీ పనీర్ అంటే ఏదో నాకు సాగర్ ఏదో టైప్ చేశారు. సో ఓకే, చూడండి, ఏదైనా ఒక మనిషి గురించి మనం డిస్క్రైబ్ చేయాలి. ఈమె ఎలా ఉంది, నల్లగా ఉందా, తెల్లగా ఉందా, పొట్టిగా ఉందా, పొడవుగా ఉందా, ఓకే, సో లావుగా ఉందా, సన్నగా ఉందా. సో ఇలాంటి ఓకే చూడండి, ఇలాంటివి ఏవైనా కూడా మీరు చెప్పాలనుకున్నప్పుడు వీటన్నింటినీ ఏమంటాం మనం, విశేషణాలు అంటాం అనమాట. ఓకే, దేవసేన ఖూబ్సూరత్ హై అన్నారు ఎవరు, నరసింహారావు గారు. ఓకే, ఖూబ్సూరత్ అంటే ఏంటి, అందం అనమాట. దేవసేన చోటా హై అన్నారు సురేష్ బాబు గారు. చోటా కాకుండా ఏమొస్తుందంటే చోటీ వస్తుంది. ఎందుకు వస్తుందని చూద్దాం. ఓకే, చోటీ హై అని ఎందుకు వస్తుంది అనేది తర్వాత చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఓకే, ఒకవేళ మీరు ఇలా ఒక మనిషిని మీరు డిస్క్రైబ్ చేసేటప్పుడు అతను నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా, మంచిగా ఉన్నాడా, చెడ్డగా ఉన్నాడా, ఓకే, ఏంటి అనేది డిస్క్రైబ్ చేయాలనుకున్నప్పుడు మీకు పేజ్ నెంబర్ 192లో విశేషణాలు ఉంటాయన్నమాట. మన బుక్లో పేజ్ నెంబర్ 192లో విశేషణాలు ఉంటాయి. ఓకే, 192, 193, 194, 195 ఇవన్నీ ఏంటివి అంటే విశేషణ అంటే యాడ్జెక్టివ్స్ అనమాట. ఓకే, ఏ లాంగ్వేజ్లో కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనిషిని కానీ ఒక వస్తువుని కానీ మనం డిస్క్రైబ్ చేయాలనుకున్నప్పుడు ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే, సో అలాంటి కొన్ని యాడ్జెక్టివ్స్ మనం ఇక్కడ చూడబోతున్నాం. చూడండి, ఎప్పుడైనా కూడా ఒకవేళ మీరు నిన్న మనం నేర్చుకున్నాం ఏంటిది, అచ్చా అనే పదం గురించి చూసాం మనం. అచ్చా లడక. ఇక్కడ లడక అనే పర్సన్ పురుషుడు కాబట్టి ఆ అనే సౌండ్తో ఎండ్ అయిన అచ్చాని యూజ్ చేసాం. అచ్చా లడక అన్నాం అంటే మంచి అబ్బాయి. అదే ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యేది యూజ్ చేయాలని చెప్పుకున్నాం. అచ్చే లడికే అంటే మంచి బాలురు, మంచి అబ్బాయిలు. అచ్చే లడికే అంటే గుడ్ బాయ్స్, బాయ్స్ అని అర్థం అనమాట. లడికే అంటే బాయ్స్, లడక అంటే బాయ్ సింగిల్, లడక అంటే ఒక అబ్బాయి, లడికే అంటే ఎక్కువ మంది అబ్బాయిలు, ప్లూరల్ అనమాట. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే ప్లూరల్ వచ్చిందో అచ్చే అని యూజ్ చేయాలి. అర్థమైందా? అలాగే ఒక్క పర్సన్ అయినా కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం అనుకోండి, గౌరవంగా పిలిచే ఏకవచనం అంటే ఎలా చెప్తాం, మనం ఎవరో ఒక టీచర్ ఉన్నాడు, ఆయన్ని ఏమంటాం మనం, మీరు చాలా మంచి టీచర్ అని చెప్పాలి. అప్పుడు ఏం చెప్తాం మనం, ఆప్ తమరు. ఓకే, అచ్చే మంచి. ఓకే, టీచర్ హై లేదా అధ్యాపక్ హై, శిక్షక్ హై. టీచర్కి చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, శిక్షక్ అని చెప్పొచ్చు, అధ్యాపక్ అని చెప్పొచ్చు. ఓకే, హై డాట్ అని హై వస్తుంది అనమాట. ఓకే, ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన్ని చాలా మంచిగా ట్రీట్మెంట్ చేశారు మనకు, అప్పుడు ఏమంటాం, ఆప్ ఏక్ అచ్చే డాక్టర్ హై. ఓకే, ఆప్ ఏక్ అచ్చే ఇన్సాన్ హై, మీరు చాలా మంచి మనిషి అండి మీరు. ఇన్సాన్ హై, ఇన్సాన్ అంటే మనిషి అనమాట. అలా ఎదుటి వ్యక్తిని మనం రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే అచ్చే అని యూజ్ చేస్తాం. ఆప్ ఏక్ అచ్చే, ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలు ఉపయోగిస్తాం. చూసారా, ఇక్కడ అచ్చేలో ఏ అనే సౌండ్తో ఎండ్ అవుతుంది కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు కూడా అచ్చే అనాలన్నమాట. అర్థమైందా? అదే మీరు ఒక డాక్టర్ మీకు చాలా మంచిగా ట్రీట్మెంట్ చేశారు, ఆయన్ని మీరు ఓకే తూ ఏక్ అచ్చా డాక్టర్ హై అన్నారనుకోండి, ఓకే, ఆయన మీరు పొగిడారో తిట్టారో అర్థం కదా ఆయనకి. ఎందుకంటే అచ్చా అంటే మంచి అని చెప్పారు, బాగానే ఉంది, కానీ మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా తూ అంటున్నారు. ఓకే, హై అంటున్నారు. ఓకే, తూ హై అంటున్నారు, తూ అచ్చా హై అంటున్నారు. ఏమైంది ఆటోమేటిక్గా? ఓకే, ఆయన మంచి అని చెప్పారు కానీ మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇక్కడ తూ అంటే నువ్వు చాలా మంచి డాక్టర్ అని చెప్పినట్టు వచ్చిందనమాట. సో ఎలా చెప్పాలి, ఆప్ అచ్చే డాక్టర్ హై అని చెప్తారు. అలా ఎప్పుడైనా కూడా ఒక్క మనిషి అయినా కూడా ఆయనకి మనం రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఆప్ అనే పదాన్ని ఉపయోగిస్తూ అచ్చే విశేషణాల్లో ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే విశేషణాలు ఉపయోగిస్తాం అనమాట. అలాగే చూడండి, నెక్స్ట్ ఒక లేడీ ఎవరైనా మన రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒక్కళ్ళైనా ఎక్కువ మంది అయినా, లేడీస్ అయితే చాలన్నమాట. లేడీస్ అయితే సో వాళ్ళకి ఈకారాంత శబ్దాన్ని ఉపయోగిస్తాం ఎప్పుడు కూడా. ఈ అనే సౌండ్తో వచ్చే శబ్దాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి అచ్చి లడికి మంచి అమ్మాయి, అచ్చి లడికియా మంచి అమ్మాయిలు. అచ్చి లడికి, అచ్చి లడికియా. ఓకే, అచ్చా లడక, అచ్చి లడికి, అచ్చే లడికే. ఎక్కువ మంది ఉన్నప్పుడు అచ్చే లడికే. ఓకే, అలాగే మొత్తం కంప్లీట్గా చాలామంది ఉన్నారు, వాళ్ళందరిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఓకే,
నేను మీ అందరిని అనాలి, ఆప్ సబ్ అచ్చే లోగ్ హై. మీరందరూ చాలా మంచోళ్ళు అండి, చాలా మంచోళ్ళు, చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మైక్స్ అన్నీ ఆఫ్ చేసి చాలా చక్కగా మీరు క్లాస్ వింటున్నారు. మీరు అందరూ కూడా చాలా మంచి మనుషులు అని చెప్పాలనుకున్నప్పుడు ఆప్ సబ్ అచ్చే లోగ్ హై అంటాను. ఆప్ సబ్ తమరందరూ, సబ్ అంటే అందరూ, ఆప్ సబ్ అంటే తమరందరూ, అచ్చే లోగ్ హై అంటాను నేను. అంటే మీలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు అచ్చే అంటాం. ఓన్లీ స్త్రీలే ఉన్నారనుకోండి, ఓకే, ఓన్లీ స్త్రీలే ఉన్నారు, ఇది ఒక లేడీ స్పెషల్ బ్యాచ్ అనమాట. సో అలాంటప్పుడు ఏమంటాను, ఆప్ సబ్ అచ్చీ, అచ్చీ ఔరతే హై. ఔరతే అంటే మీరు అందరూ మంచి స్త్రీలు. ఓకే, ఔరతే, ఔరత్ అంటే ఒక స్త్రీ, ఔరతే అంటే స్త్రీలు ఎక్కువ మంది. ఓకే, అయితే మీరు ఇలా రాస్తున్నారు, ఏదో మీ ఓన్గా సెంటెన్సెస్ రాస్తున్నప్పుడు నేనేమంటున్నాను ఇక్కడ, లడక అంటే ఒక సింగిల్ బాయ్ అంటున్నాను, లడికే అంటే బాయ్స్ అంటున్నాను. ఓకే, ఔరత్ అంటే ఔరత్ అంటే ఒక స్త్రీ అని చెప్తున్నాను, ఒక లేడీ అని చెప్తున్నాను. ఓకే, ఔరతే అంటే ఎక్కువ మంది ఉమెన్ అని చెప్తున్నాను. ఓకే, ఉమెన్. ఓకే, సో చెప్పేటప్పుడు ఈ ఔరతేగా ఎలా మారిందండి, ఎలా తెలుస్తుంది మాకు? ఓకే, సో ఎలా తెలుస్తుంది మాకు? లడికే ఎలా అయింది? ఓకే, సో ఇది ఇప్పుడు లడికి అని ఉంది, లడికి అంటే అమ్మాయి, లడికియా అంటే అమ్మాయిలు. ఓకే, ఇది ఎలా తెలుసుకోవాలి మేము అంటే దానికోసమే మళ్ళీ మనకి నేను మీకు ఇలా ఒక వెబ్ పేజ్ ఇచ్చాను కదా, మీకు ఒక వెబ్ పేజ్ ఇచ్చాను కదా, దీనిలో వచన్ అనే ఒక బటన్ ఉంది చూడండి. ఈ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఓకే, మీరు హోంవర్క్ రాస్తున్నప్పుడు లేదా మీ ఓన్గా సెంటెన్సెస్ రాస్తున్నప్పుడు, మీరు మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు మీకు ఒక పదానికి అది ప్లోరల్ తెలియలేదు అనమాట, సింగులర్ తెలుసు కానీ ప్లోరల్ తెలియదు మీకు. ఓకే, అలాంటప్పుడు మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు అనమాట. అర్థమైందా మీకు? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాటని బాత్ అంటాం హిందీలో. ఇప్పుడు మాటలు అని చెప్పాలంటే ఎలా చెప్పాలో మీకు అర్థం కాల. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, బాత్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు బాతే అని చెప్పి బహువచనం అంటే ప్లోరల్ ఫామ్ ఇది ఇస్తుందన్నమాట. చాలా యూస్ఫుల్. ఎందుకంటే తెలుగు ఎలా ఉంటుందంటే, తెలుగులో మాటలు, ఓకే, పనులు, మనుషులు ఇలా లూ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏకవచనం బహువచనం అయిపోతూ ఉంటుంది. కానీ హిందీలో ఏంటంటే కొన్ని కొంత కాంప్లికేట్గా ఉంటుంది. కొంత కాంప్లికేట్ అని అంత కాంప్లికేట్ ఏం కాదనుకోండి, కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అవన్నీ యాజ్ ఎ బిగినర్గా కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మీరు దీని హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. తీసుకొని చక్కగా ఆంక్ అంటే ఒక కన్ను, ఆంఖే అంటే కళ్ళు, ఓకే, ఐస్, ఇలా అంటే భూమి, ఎర్త్, ఇలాయే అంటే భూములు. ఓకే, అలాగే కటోరా అంటే గిన్నె, బౌల్, కటోరే అంటే బౌల్స్. ఓకే, సో అలా నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే మీరు ఏదైనా కూడా మీరు కొత్తగా టైప్ చేయొచ్చు అనమాట. ఓకే, మీరు గాయ్ అంటే కౌ అనమాట, ఆవు. ఓకే, మరి గాయే అంటే ఆవులు, ఇలా సింగులర్ ప్లోరల్స్ని మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఈ బటన్ అందుకు యూజ్ అవుతుంది. ఓకే, అలా ఈ విధంగా మనం తీసుకోవచ్చు. మన టైం ఎంతండి యాక్చువల్గా? 10:30 కదా. ఓకే, సారీ, యాక్చువల్ నేను టైం చూడలేదండి. అక్కడ 10:42 అయిపోయింది ఆల్రెడీ. సో ప్లీజ్ అండి, దయచేసి ఇక్కడ ఇంకా ఆపేద్దాం ఇది. ఓకే, ఇక్కడ నుంచి మనం రేపు కంటిన్యూ చేద్దాం. సో 2-3 లెఫ్ట్ అయితే నాకు అర్థం కాలేదు ఎందుకు లెఫ్ట్ అయ్యారని చెప్పేసి. ఓకే, ఆల్రెడీ టైం అయిపోయింది అనమాట. ఓకే, సో దీనిపైన ఇప్పుడు ప్రొనౌన్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం మనం. వీటిపైన మనం రేపు ప్రాక్టీస్ సెషన్లో ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఓకేనా? ఎవరైతే మీరు లెఫ్ట్ అవుతారో దయచేసి మీరు లెఫ్ట్ అవ్వచ్చండి, ఇబ్బంది లేదు. ఓకే, క్లాస్ అయితే అయిపోయింది. నేను ఇంకేం సబ్జెక్ట్ ఏం చెప్పబోవట్లేదు. డౌట్స్ ఉంటే క్లారిఫై చేయబోతున్నాను. డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు వెయిట్ చేసి మీ డౌట్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, మిగిలిన వాళ్ళు లెఫ్ట్ అయితే లెఫ్ట్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, సబ్జెక్ట్ అయితే నేను చెప్పబోవట్లేదు ఇంకా. శుభ్రాత్ సార్, చెప్పండి మేడం, కవిత గారు చెప్పండి. సార్, ఇప్పుడు మీరు డిక్షనరీ అవన్నీ మాకు ఈ విధంగా వెబ్సైట్ ద్వారా ఇది ఇచ్చారు కదండి సార్, అది లైఫ్ టైం ఉంటుందా లేకపోతే ఈ కోర్స్ ఉన్నంత వరకే ఉంటుందా సార్? అంటే కొన్ని టూల్స్ అయితే, ప్రాక్టీస్ టూల్స్ అయితే నేను ఇవ్వనండి. అంటే యాక్చువల్లీ ఇవ్వనంటే అది ఇంకా అవసరం ఉండదు మీకు. ఓకే, కాదు సార్, ఇప్పుడు మీనింగ్స్ తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా ఓపెన్ గానే ఉంటాయండి. అవి ఎప్పుడు ఉంటాయి, అవైలబుల్ గా ఉంటాయి. ఆ లింక్ మీ దగ్గర పెట్టుకోండి.
ఓకే సార్. అదే వచన్ ఈ డిక్షనరీ వర్డ్స్ కొత్తగా నేర్చుకునేటప్పుడు 3 months లోనే అన్ని నేర్చుకోలేం కాబట్టి లైఫ్ టైం ఉంటుందా లేదా అని డౌట్ వచ్చింది. ఉంటుంది, అది ఓపెన్ గానే ఉంటుంది. అది ఆ డిక్షనరీ అనేది ఫ్రీ టూల్, అది యాక్చువల్గా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం, ఇబ్బంది లేదు. ఓకే, సో ఎస్ సార్ వచన్ టైప్ చేసేటప్పుడు హిందీలో ఎలా టైప్ చేయాలి సార్? హిందీలో అంటే మీ మీ మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలండి, కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మేబీ ఇది ఇంగ్లీష్లో ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటాను, చూద్దాం ఒకసారి. కానీ హిందీలో టైప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లడకా, ఎస్ తీసుకుందండి. ఓకే, ఇంగ్లీష్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది, ఇబ్బంది లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా మరి ఫర్దర్గా మీ డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. సార్ ఎస్ ప్లీజ్. ఏకవచనం బహువచనానికి బహువచనంలో ఏ అని యాడ్ చేసి అయిపోద్ది కదా సార్? అవ్వదండి, అవ్వదు. ఓకే, అవ్వదు సార్, అది ఏ యాడ్ చేస్తే అవ్వదు అనమాట. ఇప్పుడు లడికియా ఉంది, మరి లడికియా ఎందుకైనా ఏ యాడ్ చేయలేదు కదా మనం? కొన్ని ఈ లడికియాకి లడికి ఎక్కువ చూస్తే వరకు ఆ రెండే ఉన్నాయి సార్, చూసాను. అంటే ఇవే కాదనమాట, ఇక్కడ మన వెబ్సైట్లో ఉన్నవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇవే కాదు కదా పదాలు, ఇంకా చాలా పదాలు ఉంటాయి కదా. హిందీలో ప్రతి పదానికి ప్లూరల్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు కితాబ్ అని ఉంది, కితాబ్ పుస్తకాలు అంటే ఏం చెప్తాం మనం, అంతే కదా. కితాబే అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు పేపర్ని ఏమంటాం, కాగజ్ అంటాం. ఏం చెప్పాలి, కాగజే. సో ఇలా ఏకవచన బహువచనాలు మీకు తెలిసినా కూడా మీరు టెస్ట్ చేసుకోవడం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాగజ్ అనేది ఉంది. ఓకే, కాగజ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, మీరు అనుకున్నది కరెక్టా కదా అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది, కాగజ్ అంటే కాగజే కాదనమాట. ఏంటిది, కాగజే. ఏంటిది, కాగజ్నే. ఎందుకంటే ఇది పుంలింగ శబ్దం అనమాట. ఓకే, ఈ పుంలింగ శబ్దాలు వీటి గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. ఓకే, కాగజ్ అంటే కాగితం, కాగజ్ అంటే కాగితాలు. రెండిటికి కూడా అది మారట్లేదు అనమాట. చూసారా, అన్నిటికీ ఏ యాడ్ చేసేస్తే అవ్వట్లేదు. మళ్ళీ కొన్ని అలాగే ఉండిపోతున్నాయి. అది సింగులర్లో ఎలాగ ఉందో ప్లూరల్లో కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏకవచన బహువచన కాన్సెప్ట్లో. సో కాబట్టి దాన్ని మీరు కొంతవరకు దీన్ని హెల్ప్ తీసుకోండి, ఈ టూల్ హెల్ప్ తీసుకోండి. ఓకే సార్, స్పీడ్ గా టైప్ చేయడానికి లేట్ అవుతుంది, మరి మీకు చెప్పాలంటే నోట్బుక్ లో రాసుకోవడమేనా? ఇక్కడ టైప్ చేయడం అనేది మ్యాటర్ కాదండి యాక్చువల్గా. టైప్ చేయడం అనేది మ్యాటర్ కాదు. టైప్ చేస్తే ఏమవుతుందంటే యాక్చువల్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది మిగిలిన వాళ్ళకు మోటివేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా చూసారా ఎంతమంది టైప్ చేశారంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్పీడ్గా టైప్ చేస్తూ ఉంటారు. అదే నేను చెప్పాను యాక్చువల్గా మీకు ఒకవేళ టైప్ చేయడం రాదు, స్పీడ్గా టైప్ చేయలేకపోతున్నారంటే కానీ డిమోటివ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు సెపరేట్గా పేపర్ మీద రాయండి. ఓకే, పేపర్ మీద రాసుకోండి. మీరు ముందు రాయడం కావాలి తప్ప మీరు ఎక్కడ రాస్తున్నారు అనేది కాదండి. మీరు టైప్ చేస్తున్నారా పేపర్ మీద రాస్తున్నారా అనేది కాదు. మీరు సిన్సియర్గా రాస్తూ ఉంటే అది మీకు ప్రాక్టీస్ అవుతూ ఉంటుందని ఉద్దేశం అనమాట. స్పీడ్ గా చెప్తున్నాను కానీ రాయలేకపోతున్నాను. చాలు, నో ప్రాబ్లం. మీరు చెప్పగలిగితే చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అది నోట్స్ లో నేను హిందీలో మే గుస్సే మే హూ అని రాశాను. అంటే మే అంటే లో వస్తుంది, బట్ తెలుగులో నేను కోపంగా ఉన్నాను అంటాను తప్ప కోపంలో ఉన్నాను అన్నాను. సో అంటే హిందీలోకి తెలుగులో డిఫరెన్స్ ఇచ్చినప్పుడు అంటే మనకి ప్రిపోజిషన్స్ ఎప్పుడు కూడా ఏ లాంగ్వేజ్లోనూ కూడా ఒకే విధానం ఒకే మీనింగ్ని కన్వే చేయండి. ఓకే, అలా నేను ఐఎమ్ అట్ హోమ్ అంటాం, ఇన్ హోమ్ అనం. ఓకే, ఐఎమ్ అట్ హోమ్ అంటాం. అలాగే ఆన్ టైం అంటాం. ఆన్ టైం అంటే టైం మీద అనా కాదు కదా. ఆన్ అంటే మీద అని చదువుకున్నాం మనం ఇంగ్లీష్లో. తెలుగు మీనింగ్ ఏంటి, ఆన్ అంటే మీద అని. కానీ టైం మీదనా, కానీ టైంకి అని అర్థం వస్తుంది. చూసారు అక్కడ. అంటే ఏ లాంగ్వేజ్లోనూ కూడా ప్రిపోజిషన్స్కి నేటివ్ స్పీకర్స్ ఎలా యూజ్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకునే స్టాండర్డైజేషన్ వస్తుంది తప్ప అక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే వాటికి ఎగ్జాక్ట్గా మే అంటే లోపల అని, సే అంటే నుండి అని ఎగ్జాక్ట్గా మీనింగ్స్ మనం తీసుకోమన్నమాట. ఇప్పుడు నేను పెళ్ళికి వెళ్తానని చెప్పాలనుకోండి, ఏం చెప్తామంటే షాదీ మే అంటాం. మరి పెళ్ళిలో వెళ్తానని కాదు కదా దాని అర్థం, పెళ్ళికి వెళ్తాననే. కాకపోతే హిందీ పీపుల్ మే ఇక్కడ షాదీ మే అంటారనమాట. ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతున్నట్టయితే కనుక ఆ ఈవెంట్కి మనం వెళ్తున్నప్పుడు
షాదీ మే, జన్మదిన్కి సమారోహ్ మే. ఓకే, సమారోహ్ అంటే వేడుక అనమాట, అంటే ఫంక్షన్ ఏదైనా కూడా. ఆ ఫంక్షన్నే వెళ్తున్నానని చెప్పడానికి మే యూజ్ చేస్తారు. అదే మరి మే ఎందుకు యూజ్ చేస్తున్నారు? లో కదా మే అంటే. అంటే అలా కాదనమాట. అక్కడ గుస్సేమే అంటే కోపంగా అని అర్థం. గుస్సేమే అంటే కోపంగా, నేను కోపంగా ఉన్నాను. అది నేటివ్ స్పీకర్స్ ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేస్తాం సార్, అంతే. దాన్ని అలాగే కొన్ని మనం అలాగే బైహార్ట్ చేయాలి దాన్ని మనం. ఇంకా ఎస్, సురేష్ బాబు గారు మీ డౌట్ క్లియర్ అయిందా? శ్రీనివాసులు గారు, ఇందిరా మేడం చెప్పండి. ఇందిరాజీ మీరు మైక్ ఆన్ చేయాలి. మైక్ ఆన్ చేస్తే మైక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకే, డౌట్స్ ఉన్న మాత్రం వెయిట్ చేయండి. ఎస్ ప్లీజ్ చెప్పండి. ఇది ప్లూరల్ లోకి బహువచనంలోకి వచ్చేసరికి వే లడికే హై అంటాము. అదే స్త్రీలింగంకి వచ్చేసరికి వే లడికి హై అంటాము. అదే ఇద్దరు కలిపి ఉన్నప్పుడు ఎట్లాగంటామంటారు? అబ్బాయిలు కొంతమంది అబ్బాయిలు ఉంటారు, కొంతమంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ పిల్లలు. ఓకే, వే బచ్చే హై, వే బచ్చే హై అంతే. సరే, అంతేనండి, అయిపోయింది. జై శ్రీరామ్. శ్రీనివాసులు గారు చెప్పండి సార్. శ్రీనివాసులు గారు మీ డౌట్ క్లియర్ అయిందా? ఓకే, సురేష్ బాబు. అట్లాగైతే ఇంకొక డౌట్, మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. అక్కడ మగవాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు అంటాము. అట్లానే గ్రూప్ గా వెళ్తూ ఉన్నప్పుడు ఏమంటాము? మగవాళ్ళని ఏమంటాము? వే పురుష హై, వే స్త్రీ హై, ఆద్మీ ఔరత్ అంటామండి యాక్చువల్గా. ఆద్మీ ఔరత్. ఇప్పుడు ఆద్మీ ఔరత్ ఒక గ్రూప్ గా వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటాము? మనిషి హై అనాలా? తెలుగులో ఏమంటాం యాక్చువల్గా చెప్పండి ఒకసారి. వాళ్ళు మనుషులు అని అనం కదా మనం, ఎందుకంటే మనుషులు అంటే అనము. ఏమంటాం తెలుగులో ఏమంటాం చెప్పండి, దాన్ని బట్టి హిందీలో చెప్తాను. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నారు, వాళ్ళు ఏమంటాం మనం? వాళ్ళు అన్నప్పుడు ఓ లోగ్ అంటాం అంతే తప్ప దానికంటూ సెపరేట్గా ఏం మనం తెలుగులో ఏమన్నాం కదా అంటామా? లోగ్ వస్తుంది అయితే ఇక్కడ. ఓ లోగ్ అంటే వాళ్ళు. ఓ లోగ్ సరిపోయింది. జై శ్రీరామ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్. శుభరాత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.